నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తుంటాం. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి సాధనాలుగా మీడియా వచ్చేసింది. మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం అనుకుంటున్నటువంటి అంశాలని, అవినీతి అనుకుంటున్నటువంటి అంశాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏమాత్రం భయం లేకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి ఈ మధ్య కాలంలోనే వాళ్ళ మదర్ ఆరోగ్యం బాగాలేకపోతే ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రయత్నించి ఎయిర్పోర్ట్ నుంచే పోలీసుల చేత అదుపులోకి తీసుకోబడిన బొద్దులూరి యశస్వి మనతో ఉన్నారు. వారితో ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. యశస్వి గారు, వెల్కమ్. నమస్కారం సార్. యశస్వి గారు, ముందుగా అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నారు. షీఈ్ రికవరింగ్ అండి. ఓకే. షీ జస్ట్ గాట్ డిశ్చార్జ్. షీఈ్ రికవరింగ్. షీఈ్ ఫైన్. మీ విషయం తెలిసినప్పుడు మళ్ళీ ఇంకేమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే మా అమ్మగారు హాస్పిటల్లో న్యూస్ ఛానల్స్లో చూసి షీ గాట్ మోర్ ప్యానిక్డ్. బట్ లక్కీలీ వెన్ ఐ కేమ్ అవుట్ ఐ డైరెక్ట్లీ వెంట్ టు ద హాస్పిటల్. సో వెన్ ఐ హగ్డ్ హర్ షీ వాజ్ ఓకే, రిలాక్స్డ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఓకే. ఇప్పుడు చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? తమ్ముడి దగ్గర ఉంటుందమ్మా. అచ్చా. సో తమ్ముడు చూసుకుంటాడు అంతా. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇలాంటి పరిస్థితి ఒకటి ఎయిర్పోర్ట్లో దిగగానే ఎదురవుతుందని అనుకున్నారా? నేను ఎక్స్పెక్ట్ చేశానండి. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఇది అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వివరించే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా గత 4.5 సంవత్సరాల నుంచి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే వాళ్ళ అరాచకాల పట్ల మొట్టమొదటిగా ఒక 2-3 వ్యక్తుల్లో ప్రశ్నించే వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళు చేసిన బిహేవియర్స్, వాళ్ళు ఏ రకంగా అయితే నియోజకవర్గ ప్రాంత ప్రజలని, ఆడవాళ్ళని, అక్కడున్న ఇన్వెస్టర్స్ని, అక్కడున్న బిజినెస్ మ్యాన్స్ని ఏ రకంగా భయపెట్టారు, ఏ రకంగా అరాచకం చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చినప్పుడు మేము పూర్తిగా వాస్తవాలతో సహా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం ఆ రోజు నుంచి మొదలుపెట్టాము. దశల వారీగా వాళ్ళ అరాచకాలని, వాళ్ళ అన్యాయాలని, వాళ్ళ అవినీతిని ప్రస్తావిస్తూనే ఉన్నాం. ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరంగా. సో మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిందే అయితే గనక భయపడలేదా? మరి అరెస్ట్ చేస్తారేమో, ముందు ఒక ఎంపీ రఘురామకృష్ణరాజును చూసాం, ఆ తర్వాత పట్టాభి విషయంలో చూసాం, తర్వాత ఇంకొంతమంది విషయంలో చూసాం. భయం అనిపించలేదా? అంటే మనం మన కన్న తల్లిదండ్రులు, మనం పెంచిన తల్లి తండ్రి కంటే ఎక్కువ ఏది కాదనిపించింది నాకు. ఈరోజు తల్లికి అనారోగ్యంగా ఉందని చూడటానికి వచ్చాను తప్పితే నాకు తెలుసు, ఐ మీన్ దిస్ వుడ్ హ్యాపెన్ సంథింగ్. మా అంటే ఏం చేస్తాడండి, జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు, అంతమించి చేసేది ఏమి ఉండదు కదా. అంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని తీసుకెళ్ళి కొట్టడము, ఒక ప్రతిపక్ష నాయకుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళటము, ఆయన 53 రోజులు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ చూసిన తర్వాత నన్ను చంపేస్తాడు అని అనుకున్నాను. అంతమించి ఏం చేయగలుగుతాడు? ఎందుకంటే మన గొంతు నొక్కే స్కోప్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఆయన చేసిన అరాచకాలని ప్రజల్లో వివరించే ప్రయత్నంలో భాగంగానే ఎంతో కొంత సక్సెస్ అయ్యాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నన్ను టార్గెట్ చేశాడని నేను అనుకున్నాను. అంటే మీ తల్లిదండ్రుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వచ్చాననేది మీరు చెప్పదలుచుకున్నారు. అఫ్ కోర్స్. సో మోర్ ఇంపార్టెంట్ దాన్ పేరెంట్స్. అంటే ఇప్పుడు జనపల్లి శ్రీనివాస్ విషయం చూస్తున్నాం మనం. అదే కోడికత్తి శ్రీనివాస్ అని ఫేమస్ కదా. 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు తనకు బెయిల్ రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అనారోగ్యం అయినా అతనికి బెయిల్ రాదు. వాళ్ళ తల్లిదండ్రులు అతను చూడడానికి లేదు, అతను వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి లేదు, మాట్లాడడానికి లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ అంటే జనపల్లి శ్రీనివాస్ కేసు డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయనకి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఓకే. సొంత పార్టీ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నా ఇష్యూ ఏదైనా సరే మాకు స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎప్పుడు అండగా ఉన్నారు. ఇప్పుడు నా విషయమే కాదు, ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకెళ్ళి స్టేషన్లో కొట్టడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి లోకేష్ గారు చాలా క్రిస్టల్ అండ్ క్లియర్గా వాళ్ళ టీడీపీ లీగల్ సెల్ చాలా అద్భుతంగా పనిచేసింది. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. ఓకే. నా విషయంలో కూడా
చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిన తీరు, ఉమ్, లోకేష్ గారు రియాక్ట్ అయిన తీరు, పార్టీ క్యాడర్ మొత్తం రియాక్ట్ అయిన తీరు మీ అందరు చూసి ఉంటారు. ఐ థింక్ నన్ను 7:30, 7:45కి ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. 12 o'clockకి పోలీసులు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు పోలీసులు. 12 o'clock నుంచి 2 o'clock వరకు నన్ను అరెస్ట్ చేయాలా వద్దా అనే తర్జన భర్జనలో ఉన్నారు వాళ్ళు. ఉహుం. సో అక్కడ ఉన్న ఏడీజీ గారు సంజయ్ గారు పట్టుబట్టి నన్ను ఆంధ్ర తీసుకురావాలని పట్టుబట్టారు, తప్పితే తీసుకొచ్చారు తప్పితే. ఉమ్. లేదు నాకు అటు 41 నోటీస్ ఇచ్చి వదిలేయాల్సింది. నా మీద ఉన్న కేసులన్నీ కూడా టెక్నికాలిటీస్ మాట్లాడుకుంటే అరెస్ట్ చేసే ఇది లేదు కదా. అసలు నా మీద ఉన్న కేసులు కూడా 2 years 3 years ఓవర్ కేసెసే. ఉహుం. అంటే నేను అంటుంది ఏంటంటే నేనేం దేశద్రోహుని కాదు, నేను ఆర్థిక ఉగ్రవాదిని కాదు, కొన్ని రాజకీయాల్లో నేను చేసి పారిపోయి మడ్డలు మానభంగాలు చేసినోని కాదు నేను. ఉమ్. 2019 వరకు 2020 వరకు నా మీద ఒక్క కేసు లేదండి. నేను పుట్టినప్పటి నుంచి 2020 వరకు ఒక్క కేసు లేదు నా మీద. 2020లో ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రశ్నించడం మొదలుపెట్టామో, వాళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామో, ఆ రోజు నుంచి కేసులు పెట్టడం మొదలుపెట్టారు నా మీద. ఉహుం. ఆ రోజు నుంచి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రజలకి నిరంతరంగా వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో మీరు ఇక్కడ లేరు, ఎక్కడో యుఎస్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా ఏవో జరుగుతాయండి. ఇప్పుడు ఆమె స్వాతిరెడ్డి ఎవరో ఉన్నారు కదా, ఆమె విషయంలో అదే జరిగింది. వాళ్ళ మదర్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టారని ఆవిడ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే చెప్పారు. సో అలాంటి పరిస్థితులు ఏం జరగలేదా ఇంటి దగ్గర? మా ఇంటి మీద దగ్గర 5 సార్లు దాడులు చేశారండి. 5 సార్లు దాడులు చేశారు. 4 సార్లు దగ్గర గోడలు పగలు కొట్టారు, కెమెరాలు పగలు కొట్టారు, ఇంటి గ్రిల్లులు పగలు కొట్టారు. నానా చేశారు, చేయలేదని కాదు. అప్పుడు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేసినవన్నీ అరాచకాలన్నీ ఇక్కడ కూడా నడిచినాయి. కానీ అంటే రోజు ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉందా ఇల్లు? మా తమ్ముడి దగ్గరే ఉన్నారు మా అమ్మ. ఓకే ఓకే. సో అక్కడికి వచ్చి వాళ్ళు హైదరాబాద్లో కూడా చేశారా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేసీఆర్ గారు జగన్ రెడ్డి గారికి సంపూర్ణంగా సహకరించారండి అన్ని విషయాల్లో కూడా. అంటే జగన్ రెడ్డి గారు కక్ష సాధింపు చేయడానికి ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కూడా రఘురామకృష్ణరాజు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన వై కేటగిరీ ప్రొటెక్షన్, ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలి అంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అప్రూవల్ లేని అరెస్ట్ చేయకూడదు. బట్ దే జస్ట్ ఈజీలీ లిఫ్టెడ్ దెమ్. అవును. సో అట్లాంటిది ఆయన బర్త్డే రోజే, బర్త్డే రోజే కరెక్ట్. అట్లాంటిది ఎన్నో చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ఒక విషయం ఏం చెప్తానంటేనండి, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, 24 420 కేసులు ఉన్న ముద్ద ఎవ్వరూ లేరు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగాడు అంటే తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించిన సొమ్ము ఒక్క ఛాన్స్ అని చెప్పి వేవ్ తీసుకొచ్చి ఆ డబ్బు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించిన దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోగలిగాడు ముఖ్యమంత్రి అయ్యి గత 4.5 సంవత్సరాల్లో. అంటే అది ఆషామాషి కాదండి. అది ఎవరు డేర్ కూడా చేయలేరు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మనం ఒక పని చేస్తే ఏం జరుగుద్ది, అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. ఎవరికైనా కులానికైనా దాన్ని చేయాలంటే 10 రకాలుగా ఆలోచిస్తారు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ఆలోచించేవాళ్ళు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రి చూసాం, రోసే దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, కేసీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు అందరినీ చూస్తున్నాం. కానీ వీళ్ళ లీడర్స్ అందరికీ క్వైట్ ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి ఉంటాడండి. ఆయన ఏం ఆలోచించాడు. ఆయన దోచుకున్నామా, దాచుకున్నామా, వాళ్ళకున్న వర్గానికి దోచిపెడదామా అంటే వాళ్ళు ఉన్న వర్గం అంటే అందరూ అనుకోకండి. 4 రెడ్లు ఉన్నారు, ఆ 4 రెడ్లు మాత్రమే తింటారు, ఆ 4 రెడ్లు మాత్రమే బాగుపడతారు. వద్దాం ఈ విషయాలకు వచ్చే ముందు మీ అరెస్ట్ ఎపిసోడ్ను ఒకసారి మాట్లాడే ప్రయత్నం తప్పకుండా. అరెస్ట్ చేసినప్పుడు ఆ 4-5 గంటలు వెయిట్ చేశారు కదా అక్కడ. షూర్ చేశారు. సో వెయిట్ చేసినప్పుడు వాస్తవానికి మీ కేసులో అరెస్ట్ చేసేంత లీగల్ ఇది లేదు అక్కడ. సో లేకుండానే అరెస్ట్ చేశారు. సో ఎలాగోలా అరెస్ట్ అయ్యాం, ఇక మనకి తప్పదు, వీళ్ళ చేతుల్లో ఏదో ఉంది, మూడింది అనేమన్నా అనిపించిందా మీకు? ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. వన్స్ ఆఫ్టర్ ఎయిర్పోర్ట్ పీపుల్ హ్యావ్ టేకెన్ మీ ఇన్ టు కస్టడీ, ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కొట్టమైతే 100% కొడతారు, 14 రోజులు రిమాండ్ పంపిస్తారేమో. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది 100% నాకు ఉందండి. ఎందుకంటే నేను న్యాయమూర్తులని దేని రాజకీయాలు నమ్మినా నమ్మకపోయినా న్యాయ వ్యవస్థని సంపూర్ణంగా నమ్ముతా నేను. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్లో మన న్యాయమూర్తులు ఇట్లా మామూలుగా అరెస్ట్ చేసేసి రిమాండ్ తీసుకెళ్తే న్యాయమూర్తులు తిట్టిన దాఖలాలు ఉన్నాయి. అవునా? మీ కేసు విషయంలో కూడా అంతే అయిందా? నా కేసు విషయం, నా పాస్పోర్ట్ తీసుకున్న విషయం, నా పాస్పోర్ట్ తీసేసుకున్నారు. నేను హైకోర్టులో హౌస్ మోషన్ వేసి తీసుకోవాల్సి వచ్చింది. మేడం అడిగారు ఎంత తీసుకున్నారని అడిగారు. అంటే వాళ్ళ సమాధానం అంటే బేసికల్ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, పోలీసులు కూడా
పోలీసుల పాత్ర కూడా ఏం లేదండి. పైన వాళ్ళు ఏం చెప్తారో ఒక నలుగురు పెద్ద పోలీసులు ఉన్నారు. వాళ్ళు సాధిస్తున్నారు తప్పితే కానీ చట్టం ఉంది కదా. చట్టం ఉంది. కానీ ఏం చేస్తారు? అధికారంలో ఉన్నారు వాళ్ళు. వినకపోతే లూప్ లైన్‌లో పడేస్తున్నారు పోలీసుల్ని. వినకపోతే వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఏది పోస్టింగ్ ఇవ్వట్లేదు. హ్మ్. పోలీసులను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో అంతకంటే దారుణంగా ఇబ్బంది పెడుతున్న విషయం మనం చూస్తున్నాం. హ్మ్. అది కూడా ఏమన్నా మాట్లాడారా మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు? మీతో నేను నేను ఏమంటారు? అన్నీ వింటూ అంటే ఇప్పుడు చెప్పకూడదు. ఆన్ కెమెరా చెప్పకూడదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తానండి. పోలీసులకు కూడా క్లారిటీ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలవకూడదు అనేది పోలీసులకు కూడా క్లారిటీ ఉంది. అవునా? అలాంటి 100% డిస్కషన్ క్లారిటీ ఉంది. అలాంటి డిస్కషన్ వచ్చిందా? ఏ డిస్కషన్ వచ్చినా ఐ కెనాట్ టెల్ యూ ఆన్లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఓకే. బట్ పోలీసులు అందరిలో అంటే పై స్థాయిలో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పోలీసులు ఎవరైతే ఆయన ఊడిగం చేస్తారో హ్మ్. వాళ్ళకి తప్ప మిగతా పోలీసులు అందరికీ కూడా హ్మ్. ఫుల్ క్లారిటీ ఉంది. హ్మ్. ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి గెలిస్తే అంటే నేను అదే అంటున్నా, మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ఎందుకురా బాబు ఇలాంటి వ్యక్తులతో పెట్టుకోవటం, నువ్వు అనవసరంగా ఉద్యోగం చేసుకుని ఏదో నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోవటం అనవసరంగానే, ఇలాంటిది ఏమన్నా వచ్చిందా? లేకపోతే పిచ్చాపాటిగా మాట్లాడతాము, చాలా మాట్లాడారు. మాట్లాడతారు కదా, మాట్లాడకుండా ఓ ఉమ్మని నోరు మూసుకొని అయితే పోరు కదా. 100% మాట్లాడారండి. ఆ. 100% వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే, మీకు ఎందుకండి మీరు శుభ్రంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు కదా, అవునా? మీకు ఎందుకు ఇవన్నీ కూడా ఈ పాలిటిక్స్ అన్ని మీకు ఎందుకు అంటే, నేను అన్నాను నేను పుట్టిన గడ్డ ఈరోజు అన్యాయం అయిపోతుంటే అంత దారుణంగా నష్టపోతుంది. నా రాష్ట్రంలో నా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, దళితులకి, బీసీలకి, ఎస్టీలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఈరోజు మనం హ్యాపీగా ఉండకూడదు. రేపు మన దాకా వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడతారు? సో స్వతహాగా నేను స్టూడెంట్, నేను చదువుకుంటున్నప్పటి నుంచే స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను నేను. ఐ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ టీఎన్ఎస్ఎఫ్, బీన్ వెరీ యాక్టివ్ ఇన్ ఎస్ఎఫ్ఐ. ఇవన్నీ మేము యాక్టివ్గా కొన్ని కొన్ని చిన్న చిన్న రాజకీయాలు చేసి దాని తర్వాత ఈ రాజకీయాలు అన్నీ చూసిన తర్వాత దరిద్రం ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయాం. కానీ నేను బేసికల్గా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తానో ఒక విషయం చెప్తానండి. నేను సపోర్ట్ నేను డెఫినెట్గా అడుగుతాను, నా ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో మిమ్మల్ని అడగాల్సినవి. అంటే ఇలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే కెరీర్ క్లోజ్ అయిపోయే పరిస్థితులు ఉంటాయేమో కదా. అంటే దాదాపుగా ఇంకా ఈ పాస్పోర్ట్ సీజ్ అవ్వడాలు, లేకపోతే లుకౌట్ నోటీసులు ఆల్రెడీ ఉన్నాయి మీ మీద, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కెరీర్ రిస్క్లో పడుతుంది కదా. మన భారతదేశంలో చట్టానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుందని బలంగా నమ్ముతా. ఈరోజు నా మీద దొంగ కేసు పెడితే నేను ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళి ఫైట్ చేసే దమ్ము నాకుంది. నేను ఆర్థికంగా ఐ కెన్ డూ ఇట్. బట్ పార్టీ పరంగా కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. నేను అందుకనే రాష్ట్రం జరుగుతున్న ఈ వివిధ సందర్భాల్లో వివిధ అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానీ అరాచకాలు కానివ్వండి, నేను ఎందుకు ప్రస్తావిస్తానంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇది జరుగుతుంది అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2-3 మీడియా ఛానల్స్ తప్పితే ఏ మీడియా ఛానల్స్ రావట్లే. అక్కడ చాలామందికి జరుగుతున్న వైజాగ్లో జరిగిన మొన్న చిన్న పిల్ల మీద గ్యాంగ్ రేప్ చేసిన సమస్య ఇటు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, ఈస్ట్ వెస్ట్లో ఎవరికి తెలియదు. మా లాంటి వాళ్ళు మాట్లాడి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాస్తవాలు తెలియజేస్తే తప్పితే తెలుసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు బయట దేశాల్లో ఉంటున్నారు, లగ్జరియస్ లైఫ్, హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ వీకెండ్స్లో ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో స్థానికులు అయ్యి ఉండొచ్చు గాక, మీ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉండవచ్చు గాక, మీరు చూస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్, మీకేం పని? ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడి రిస్క్లో పడేలా అలాంటి అంశాలని వెలికి తీసి ఎందుకు అనవసరంగా లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటారు, కెరీర్ని రిస్క్లో పెట్టుకుంటారు? మీరు అక్కడ ఏదో ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. అంటే అందరూ అదే అనుకుంటే ఇంకా మనం అంటే ఇప్పుడు మనందరూ ఎట్లా అనుకుంటున్నామో, గాంధీ గారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, వాళ్ళు కూడా అనుకుంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదనుకుంటా కదా. సో సమ్ ఆర్ ది అదర్ వే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేనయ్యాను అది, రేపు మీరు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అంటే అందరూ కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడకుండా ముందుకు వచ్చి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం? ఆయనకి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది? ఆయనకి ఏం తక్కువ ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఏం తక్కువ ఉంది? ఆయన హ్యాపీగా హెరిటేజ్ ఉంది. ఇప్పుడు కృష్ణారామ అనుకుంటే అలా మనవడితో ఆడుకోవచ్చు కదా. ఎందుకు రాష్ట్ర ప్రజల కోసం అంత పరితపిస్తున్నాడు? ఆయన చూడని పదవులు ఏమైనా ఉన్నాయా? ప్రధానమంత్రులు నిర్ణయించారు, రాష్ట్రపతులు నిర్ణయించారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇన్ని చేశారు. ఎందుకు చేస్తున్నారు ఆయన? అంటే దెర్ ఈజ్ సంథింగ్ మన మనసులో ఉంటుంది, అరే మన రాష్ట్రం ఇలా అన్యాయం అయిపోతుంది, మనం మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎప్పుడు ఒక ఆదర్శము. ఎందుకు ఆదర్శం అంటే ఆయన పెట్టిన కాలేజీలో చదువుకున్నాను నేను.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. ఓకే. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆయన తెచ్చిన కంపెనీలో నేను ఉద్యోగం చేశా. అంటే ప్రత్యక్షంగా ఆయన ఏం నాకు రికమెండేషన్ చేయలా, కానీ నేను పెట్టిన కాలేజ్ చదువుకున్నాను విశ్వాసం. ఆయన కాలేజ్ పెట్టకపోయింటే నేను ఎక్కడ ఉండేవాడిని ఈరోజు, రైట్? ఆయన కంపెనీలు లేకపోయింటే నేను ఎక్కడ ఉండేవాడిని నాకు తెలియదు. ఆయన తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేశా. ఆ కంపెనీలు నాకు అమెరికా వెళ్తానికి, నేను 16 దేశాలు తిరగడానికి నాకు అవకాశం ఇచ్చినాయి. నేను ఈరోజు ఇంత అద్భుతంగా హ్యాపీ లైఫ్ సెటిల్ అయ్యి నా జీవితము అంతా కింగ్ లైఫ్ నేను అక్కడ ఎంజాయ్ కదా, చేస్తాను. సెటిల్ అయిపోయావు కదా, ఇంకెందుకు అనవసరంగా అంటే రాజకీయాలతో మీకేం పని? నేను ఒక్కడనే సెటిల్ అవటం కాదు కదండి, నా రాష్ట్రం ఈరోజు అంత అన్యాయం అయిపోతుంటే నాలాగా ఆస్పిరెంట్స్ ఉన్న యంగ్స్టర్స్ చాలామంది అక్కడ వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది. వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించాలన్న అంటే మనం అందరికీ చేయలేము, కనీసము మనం చేసే వృత్తాభక్తి సాయం వల్ల కనీసం 10 మంది పిల్లలు బాగుపడ్డా మనకు ఒక సంతృప్తి ఉంటుంది. నేను ఈరోజు పర్సనల్గా 16 మంది పిల్లల్ని చదివిస్తున్నా. ఆ సంతృప్తి కంటే కూడా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఉద్యోగాలకు వచ్చేటానికి రాష్ట్రం నాశనం అయిపోతే ఎక్కడికి వెళ్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రజలందరూ కూడా తెలంగాణకు వస్తే తెలంగాణ ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది కదా. తెలంగాణలో ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి? ఏ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే అక్కడ ఉన్న యువకులందరూ బాగుపడతారు. పెట్టుకుంటున్నారు కదా ప్రభుత్వాలు, లోకల్ వాళ్ళకే 75% ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకి పెట్టుకుంటున్నారు కదా. అంటే అనుకోవడానికి అన్నీ బాగుంటాయండి. నేను ఏమంటున్నానంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అలా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. అంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము 75% 80% మన లోకల్ వాళ్ళకి అంటున్నారు. అవును, లోకల్ వాళ్ళకి అనుకున్నప్పుడు సరిగ్గా చదువుకునే వయసులో డ్రగ్స్ ఇచ్చి, మత్తు పదార్థాలు ఇచ్చి, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసి, చీప్ లిక్కర్లు తాగిచ్చి వాళ్ళు ఏం పైకి వస్తారు? ఇంకా వాళ్ళ ఎడ్యుకేషనే సరిగ్గా లేదు, ఫౌండేషనే సరిగ్గా లేదు. ఫర్గెట్ అబౌట్ ఫౌండేషన్. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయండి, ఎన్ని కంపెనీలు ఉన్నాయండి రాష్ట్రంలో? ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? ఇవన్నీ అంశాలు పరిశీలించడానికి మీకు టైం దొరుకుతుందా? అఫ్ కోర్స్ రాష్ట్రం మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ. మా ఉద్యోగాలు మేము చేస్తామండి. నేను దగ్గర ఆల్మోస్ట్ 80 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. నేను ఐ ఓన్ ఏ కంపెనీ అవుట్ దేర్. ఓకే. సో నాకేంటంటే రాష్ట్రం పట్ల ఎంతో కొంత అవగాహన ఉంది. నేను స్టూడెంట్ రాజకీయాల నుంచే కొద్ది గొప్ప తిరగటం అవన్నీ చేస్తున్నాం. సో రాష్ట్ర పరిస్థితుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. అంటే మీకు ఎక్కడి నుంచో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో వస్తున్నట్టుంది. అంటే ఇంటెలిజెన్స్ అంటే గవర్నమెంట్ అనట్లేదు, ఎవరో ఒకళ్ళు మీరు పెట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఏంటి ఇక్కడ? మాకు టీం ఉందండి, స్ట్రాంగ్ టీం ఉంది నాకు. అవునా? నాకు ఆల్మోస్ట్ దగ్గర 16 మెంబర్స్ టీం పనిచేస్తారు. మాకు 16 మెంబర్స్ 16 మెంబర్స్ టీం పనిచేస్తారు. ఓకే. సో మనం తెచ్చే ఇన్పుట్స్ అన్ని కూడా కాంక్రీట్గా తెచ్చుకో. అదే మీరు మాట్లాడే ప్రతిదీ వీడియోలు పరిశీలిస్తే కాంక్రీట్గా ఉంది, ఇన్ఫర్మేషన్ కానీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ కాంక్రీట్గా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏది కూడా ఆధారాలు లేకుండా, ఏది కూడా ఏదో వేగ్గా మాట్లాడే బ్యాచ్ కాదు. వి డోంట్ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్. వి డూ అవర్ డ్యూ డెలిజెన్స్. అంటే మేము ఒక అభిప్రాయము, ఒక సన్నివేశము, ఒక స్కామ్ బయటికి తీసుకొస్తున్నాం అంటే దాని వెనుక మా టీం చాలా R&D చేస్తుంది. మా టీం మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే బ్లైండ్గా ఫాలో అవుతాం మేము. ప్లస్ మేము ఆ ఇన్ఫర్మేషన్ పట్ల మేము కూడా ఆ ఇష్యూ బయట తీసుకొచ్చేటప్పుడు మేము కూడా ఎంతో కొంత దాని వెనక స్టడీ చేస్తాం, తీసుకొచ్చి బయట పెడతాం. అందుకని ఈ రోజు కూడా మేము ఏ స్కామ్ బయట పెట్టినా కానీ డైరెక్ట్గా కేసులు పెట్టే సాహసం ఎప్పుడు ప్రభుత్వం చేయలేం మా మీద. ఓకే. ఎందుకంటే ఆ కేసు పట్ల మేము పెట్టిన స్కామ్ పట్ల కేసు పెట్టుంటే ప్రభుత్వాన్ని మేము అది మీడియాలో వచ్చేది, కోర్టులోకి వెళ్ళేది, ఇంకా నారా రభస అయ్యేది. సో గవర్నమెంట్ హ్యావ్ లెట్ దట్ గో. లెట్ దట్ గో అండ్ దే ఫైల్ కేసెస్ ఆన్. మేము ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటే ఒక రాజకీయ ఉగ్రవాది అనే పదము న్యాయస్థానం చెప్పింది. ఇది మేము సృష్టించిన వర్డ్ కాదు, అది న్యాయస్థానం చెప్పిన పదవిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మేము బయటపెట్టిన స్కాముల మీద కానీ, మేము బయటపెట్టిన అరాచకాల మీద కానీ, మేము బయటపడిన వికృత విన్యాసాల మీద కానీ ఏ రోజు కూడా వాళ్ళు మా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టిన కేసులు అన్నీ ఏంటి కేసులు? సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అవి కేసులు అవి. అంటే నాకు ఇప్పుడు ఈ కేసు దేనిలో అయ్యింది ప్రత్యేకంగా రీసెంట్గా? ఈ 4 కేసులు అరెస్ట్ చేశారండి మొన్న. ఏమేంటివి? ఒక మాచర్లలో పెట్టిన కేసు ఒకటి, ముఖ్యమంత్రి గారిని నేను రాజకీయ ఉగ్రవాది అని అన్న కేసు ఒకటి, ఆర్థిక ఉగ్రవాది అన్న కేసు ఒకటి, ఇలానే ఏదో ఇంకా సోషల్ మీడియా కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఏదో చెప్తారు బేసికలీ.
మా కాన్సెప్ట్ ఏంటంటేనండి, మేము ఏ రోజు కూడా ఆడవాళ్ళ జోలికి ఆడవాళ్ళని ఎప్పుడు విమర్శించిన దాఖలాలు లేవండి. మా పార్టీ సిద్ధాంతము, నా సిద్ధాంతం కూడా అది. సో మీరు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్? నేను టీడీపీలో యాక్టివ్ మెంబర్ని. ఓకే. బట్ మైన్ ఈజ్ ఆల్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అండి. నేను ఏ రోజు కూడా మా సొంత పార్టీలో ఉన్నా అంటున్నారు కదా, యాక్టివ్ మెంబర్ అంటారు, మళ్ళీ న్యూట్రల్ అంటే నేను అంటుంది ఏంటంటే, మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేస్తూ కూడా విమర్శించిన రోజులు ఉన్నాయని చెప్తున్నాను. కరెక్ట్. సో నేను ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే తప్పు చేసాడని చెప్పే బ్యాచ్ కాదు మరి. తప్పు చేస్తున్నారంటే విమర్శిస్తాం. మాచర్ల కేసు విషయం అదేనా? ఏదో 2020లోనో 2021లోనో ఏదో తెర మీదకి తీసుకొచ్చింది, డిగ్రీ కాలేజ్ ఇష్యూ అండి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి దాదాపు 35,000 మంది ఆడపిల్లలు కనిపించట్లేదు, ఎక్కడ పోయారో ట్రేస్ లేదు. 35,000 మంది. ఇదేనా మీ పరిశోధనలో కూడా ఇదే ఉందా? పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్తున్నారు. ఇట్ ఈస్ రియాలిటీ టూ. అంటే నేను అంటుంది ఏంటంటే, చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. అంటే నా దగ్గరకు వచ్చిన ఒక 6-7 కేసెస్ అయితే ఖచ్చితంగా నాకు కాంట్రిబ్యూటర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటది? అంటే ఇట్లా ఆడపిల్లలు మాయమైపోయారు, కాలేజ్కి వెళ్ళారు, బ్యాక్ రాలేదు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయరు అని అంటారు. మేము అప్పుడు మళ్ళీ మన టీము ఇక్కడ తెలుగు యువత వీళ్ళందరినీ అలర్ట్ చేసి చేస్తాం. అది అంటే ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు ట్రేస్ చేసి ఎక్కడున్నారని చెప్పగలగాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదన్నా ఇష్యూ అయింది అంటే ఆ ఇష్యూని బేస్ చేసుకొని R&D చేసే పరిస్థితి లేదు పోలీసుల్లో. పోలీసుల వల్ల కాకపోతే సిఐడి ఇన్వాల్వ్ అవుతుంది. ఈరోజు సిఐడి దేనికోసం పనిచేస్తుందండి? సిఐడి సోషల్ మీడియాలో కేసులు పెడుతున్న వాళ్ళ కోసం పనిచేస్తుంది. వాళ్ళే చెప్పుకున్నారు కానీ అంత దారుణమైన పరిస్థితికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర సిఐడి పోలీసులైనా సోషల్ మీడియా కేసులు హ్యాండిల్ చేసిన దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా? సిఐడి అంటే మన పోలీసులు ఛేదించిన కేసుల్ని ఛేదించడానికి సిఐడిని వాడతారు. ఈరోజు సోషల్ మీడియాలో మీరు కేసు పెట్టారని చెప్పి మీ ఇంటికి సిఐడి పోలీసులను పంపించి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి 41A నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ జడ్జి మిమ్మల్ని తిట్టి, ఇంత దారుణం అవసరమా మన రాష్ట్రానికి? అదంతా తెలుసు. వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళు, సిఐడి అయినా, సిబిఐ అయినా, ఏసీబీ అయినా, ఈడీ అయినా, వాళ్ళు పనిచేయాల్సింది వేరు. అంటే ఈరోజు మనం ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. సిఐడి మొన్న ప్రెస్ మీట్ రీసెంట్గా ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆస్తుల్ని కూడా అటాచ్ చేస్తాం వీటిలో అనేదో వార్నింగ్ ఇచ్చినట్టున్నారు కదా. అలాంటి పరిస్థితి ఏమన్నా మీ వైపు ఏమన్నా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అసలు మాలాంటి వాళ్ళతోనే పెట్టుకోవాలండి సిఐడి వాళ్ళు మాలాంటి వాళ్ళ ఆస్తులు, మాలాంటి వాళ్ళతో అటాచ్మెంట్లు అన్నీ మాలాంటి వాళ్ళతో చేస్తే మేము కరెక్ట్గా కాంక్రీట్గా న్యాయస్థానంలో ఫైట్ చేసి కరెక్ట్ జడ్జ్మెంట్ మేము తెచ్చుకొని ప్రజలు చూపిస్తాం. వాళ్ళతో ఓపెన్గా చెప్పారు కదా వాళ్ళు. మీ జోలికి రాలేదా? మీ ఆస్తుల జోలికి రాలేదా? అంటే ఎట్లుంటుంది అంటేనండి, ప్రజల్ని భయపెడతానికి మాట్లాడుతున్నారు. లీగల్గా అవి ఏవి నిలబడవండి. ఎవరో ముఖ్యమంత్రి గారిని తిడితే ముఖ్యమంత్రి గారిని తిట్టినందుకు కేసు పెట్టకుండా వాళ్ళని ఆస్తులు జప్తు చేస్తాము అని అంటే హౌ డస్ ఇట్ లీగల్లీ వర్క్? మన న్యాయస్థానాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎంత అరాచకాలు చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లీస్ట్ ఇంతన్నా బతికుంది అంటే న్యాయస్థానం పుణ్యమే. న్యాయస్థానాలు లేకపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అయిపోయేది, సర్వనాశనం అయిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. రైట్. మీరు చేసిన R&D ఏంటి మిస్సింగ్ మీద? ఈ 35,000 గర్ల్స్ మిస్సింగ్ అనేది అంటే చాలామంది యంగ్స్టర్స్ డిఫరెంట్ నియోజకవర్గాల్లో చాలామంది మిస్సింగ్స్ ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మేము చూసిన సమాచారం, మాకున్న కొద్దిపాటి సమాచారం ఏంటంటే, చాలామందిని ప్రాస్టిట్యూషన్స్ దానిలో పంపించారు అనేది ఒక సమాచారం. అంటే మేము ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్న సమాచారాలన్నీ కూడా సమాచారాలన్నీ కూడా మేము ఖచ్చితంగా ఆ రోజున పోలీసులకి సమాచారం ఇస్తాం. ఈరోజు మా దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకి ఇస్తే పోలీసులు తీసుకొని ఏదో హెల్ప్ చేస్తారు అనే నమ్మకం అయితే నాకు లేదు. మరి అంతమంది మిస్ అయితే కేసులు ఎక్కడ నమోదయ్యాయి? లేదు కదా, అదే కదా పవన్ కళ్యాణ్ గారు మొత్తుకునేది అదే, చంద్రబాబు నాయుడు గారు మొత్తుకునేది అదే, మేము మొత్తుకునేది అదే కదా. మేమందరం మొత్తుకునేది. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఊర్లో వెళ్ళేసి కొంతమంది ఊర్లో వెళ్ళేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. సరే ఒక పిల్ల పోయిందిలే ఇంకో పిల్లన బతికించుకుందాం అని చెప్పి ఊర్లో వెళ్ళేసి వెళ్ళిపోతున్నారు. అలా చాలామంది. అంటే ఈ టార్గెట్ అంతా కూడా ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి జరగట్లే. ఈ టార్గెట్ అంతా కూడా ఈ టార్గెట్ అంటే ఏంటంటే ఊర్లలో పని చేసుకునే వాళ్ళు, పాచి పనికి వెళ్ళే వాళ్ళు, లేదా కూలి పనికి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి సెక్టర్స్లో జరుగుతుంది ఇదంతా కూడా. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము
ఇంట్లో మీకు పెళ్ళయిందా? పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్లి కాని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? విడోస్ ఎంతమంది ఉన్నారు? డైవర్స్ కేసెస్ ఎంతమంది ఉన్నాయి? ఎప్పుడు డైవర్స్ తీసుకునే సిచ్యువేషన్‌లో ఉన్నారు? ఇవన్నీ ప్రభుత్వానికి ఏం అవసరం అండి? ఈ ప్రశ్న కూడా ఉంటుందా? ఎప్పుడు డైవర్స్ తీసుకునే అవకాశం? ప్రభుత్వంగా మీకేం అవసరం ఇవన్నీ? వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ వల్ల మీకేం అవసరము? ప్రభుత్వానికి ఏం అవసరము? ప్రభుత్వం ఇయన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటుంది? హ్మ్. ప్రభుత్వం ఇయన్నీ ఇన్ఫర్మేషన్‌లు తీసుకొని వాళ్ళు ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ సైడు ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. హుహు. ఆ క్రమంలోనే ఈ అరాచకాలన్నీ కూడా యథేచ్ఛగా వెళ్తున్నాయి. హ్మ్. అసలు పబ్లిక్ రికార్డ్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలండి. ఒక గ్రామ వాలంటీర్ దగ్గర పబ్లిక్ రికార్డ్ ఉంది అంటే ఆధార్ నెంబర్స్ అన్నీ గ్రామ వాలంటీర్ దగ్గర ఉంటాయి. అన్నీ మొత్తం లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ సహా ఉంటాయి. వాడు ఆ ఇన్ఫర్మేషన్‌ని బయట అమ్మేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? వాడికి రూ. 1,00,000 ఇస్తే వాడు అమ్మేసుకుంటాడు. ఆ డేటా కొన్ని కోట్ల రూపాయల విలువ గల డేటా అది. హ్మ్. ఈరోజు మనం ఆధార్ స్కామ్ ఎంత చూస్తున్నాము? ఇవన్నీ కూడా నట్‌షెల్ చెప్పాలంటే చాలా పెద్ద రాకెట్ అండి ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఏదో ఆషామాషిగా తీసుకురాలా. హ్మ్. ఆయనకు అనుకూలంగా ఒక సైన్యాన్ని నిర్మించుకున్నారు ఆయన. హ్మ్. ఆ సైన్యం బేస్ చేసుకొని రేపు ఎలక్షన్‌లో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు కూడా రియలైజ్ అయ్యారు. మనం చేస్తుంది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5,000 రూపాయలు ఇచ్చేసి మన ఒక్కొక్కళ్ళ మీద 5 కోట్ల రూపాయలు దొబ్బేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. హుహు. వాలంటీర్లు కూడా ఫీల్ అవుతున్నారు. హ్మ్. ఎందుకంటే 5,000 రూపాయలు ఇచ్చి మొత్తం డేటా అంతా తెప్పించుకొని ఆ డేటా మీద వీళ్ళు ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారనే విషయం కొద్దో గొప్ప చదువుకున్నోడికి అర్థమవుతుంది ఈరోజు. హ్మ్. సో పరిస్థితులు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడికి ఒక అవగాహన ఉంది. ఏమవుతుంది? ఏం దయనీయంగా అవుతుంది ఆంధ్రప్రదేశ్? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ వెళ్ళిపోయినాయండి. హ్మ్. మీరు ఏ ఒక్క పెట్టుబడి ఉంది అని చెప్పండి, నేను నిరూపిస్తాను మీకు ఈ పెట్టుబడి వెళ్ళిపోయింది అని. ఓకే, ఆఖరికి కియా అనుబంధ సంస్థలు కూడా వెళ్ళిపోయినాయి పక్కకి. హ్మ్. ఓకే, కియా కంపెనీలను బెదిరించారు, లూలు గ్రూప్ బెదిరించారు, జాకిన్ బెదిరించారు, అశోక్ లీలాండ్ బెదిరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీ అమర్ రాజా కూడా ఆఖరికి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ కలిగించే కంపెనీ కూడా వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టిందండి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఆస్తులు లాగేసుకుంటారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మంగళసూత్రాలు లాగేసుకుంటారు, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల గతి ఉండదు. వాళ్ళు ఉంటారా, రేపైపోతారా, చచ్చిపోతారా, మాయమైపోతారా అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఎక్స్ట్రీమ్గా భయపడగోచరంగా ఉంటుంది. ఎందుకు ఎంత భయపెడుతున్నారు? ఎందుకు జనాలు భయపడేది ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా ఉన్న పెట్టుబడులను ఉండనిచ్చి చేతనైతే 4 పెట్టుబడులు తీసుకొచ్చేవాళ్ళు, లేదంటే ఉన్న పెట్టుబడులనే నడిపించేవాళ్ళు. అమరావతి అంతర్కట్ కట్టుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పటి కొద్దో గొప్ప ఉండేది. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడి రిషికొండ గుండు కొట్టేసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా రిషికొండ మీద ఏం చెప్పారండి? ఫస్ట్ కాదబ్బా, మీరు ఆంధ్రలో తిరుగుతున్నారా లేకపోతే అమెరికాలో ఉంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. అన్నీ ప్రతిదీ పూసగుచ్చినట్టు సేకరిస్తున్నారు. అంటే మనకి ఒక అవగాహన ఉందండి రాష్ట్రం మీద సంపూర్ణంగా. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒక అవగాహన ఉంది. అంటే మేము చేస్తున్న ఈ ఇష్యూస్ మీద మాట్లాడుతున్న కొద్దీ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ల కొద్దీ మేము తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే 10 తెలుస్తున్నాయి. ఏమేం చేశారు? ఈ గర్ల్స్ మిస్సింగ్ లాంటి R&Dలు ఇంకేమన్నా చేశారా మీరు? అంటే బేసికల్లీ కొన్ని మన కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేయటము, జనసేన పార్టీ కార్యకర్తలను చంపేయటం. ఎంత మాచల్లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేలేదా? రోడ్డు మీద నరికి చంపేయలేదా? ఒక శిరోమండనం చేయలేదా? ఇలా ఎన్నో ఉన్నాయండి, ఒకటి కాదు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా లేదు. ఒక 3-4 ఛానల్స్, ఆయన తొత్తుకు ఛానల్స్, నేను ఛానల్స్ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ 2-3 ఛానల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైవ్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి రూపాయి చేస్తే 10 రూపాయలు చెప్తే 100 రూపాయలు చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ వాస్తవాలు ప్రతిపక్షంగా ఉన్న ఛానల్స్ ఏ రోజు కూడా అక్కడ టెలికాస్ట్ అవ్వట్లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియట్లేదు. కొద్దో గొప్ప వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలుస్తున్నాయి అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానో, వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారానో, మేము మాట్లాడే మాటల ద్వారానో కొద్దో గొప్ప ప్రజలకు తెలుస్తున్నాయి. మన ప్రజలకు తెలిసింది 10% మాత్రమే, తెలియని 90% ఇంకా ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ని కనుక లైవ్లోకి వదిలితే జగన్మోహన్ రెడ్డి గారికి 1-2 సీట్లు కూడా రావండి.
అది పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారండి? ఇది శాంపుల్ మాత్రమే. అదే ఇది శాంపుల్ మాత్రమే. ఇంతమంది వస్తున్నారు అనుకునే లోపల ఇంకొకళ్ళు రెడీగా ఉంటున్నారు, లెక్క చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఇది జస్ట్ శాంపుల్ అండి. ఇది రాసి పెట్టుకోండి. పెద్దిరెడ్డి కూడా జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాసి పెట్టుకోండి మీరు. కాంగ్రెస్ షర్మిల పార్టీలోకి అసలు నెక్స్ట్ 2029కి ఎలక్షన్ విల్ బి బిట్వీన్ టీడీపీ అండ్ కాంగ్రెస్ అండి. అదే టీడీపీ కాంగ్రెస్ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీని నడిపిస్తుంది చంద్రబాబు, బీజేపీని నడిపిస్తుంది చంద్రబాబు అని అంటుంటే టీడీపీ కాంగ్రెస్ ఎట్లా ప్రత్యర్థులుగా పోటీ చేస్తాయి? వీళ్ళంతా ఒకటేనంట కదా. అంటే నేను అంటుంది ఏంటంటేనండి, వాళ్ళకి రాజకీయ వ్యభిచారం చేయటం వచ్చింది అని చెప్పి పక్కలు కూడా అదే రాజకీయ వ్యభిచారం చేస్తారు అనుకోవడం చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే అవుట్రైట్గా డైరెక్ట్గా పెట్టుకున్నారు అంతే తప్పితే వెనక చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు అని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంటారేమో కానీ మొత్తం యావత్తు ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యం అది. లేదంటే 16 నెలలు జైల్లో చిప్పకూడి తినొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ కేసుల్లో, ఏడీడీ కేసుల్లో, 24 420 కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి గత 10 సంవత్సరాలుగా, అంటే బెయిల్ వచ్చానికి 11 సంవత్సరాలు అయింది. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, ఏ కామన్ మ్యాన్ అయినా 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి ఈరోజు భారతదేశంలో? జస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారంటే బీజేపీ అండ లేకుండానే ఉన్నారండి. చిన్న 5వ తరగతి చదువుకునే పిల్లవాడిని అడిగి చెప్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసులు సరిదిద్దుకోవడానికి, ఆయన జైలుకి వెళ్లకుండా ఉండడానికి అధికారం కావాలనుకున్నాడు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని సంపాదించిన డబ్బంతా ఈ అధికారం కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు బాగా సంపాదించి ఇంకొక 5 సంవత్సరాల అధికారంలోకి రావడానికి నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టడం కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంతలా ఉంటుంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ తర్వాత, ఫుల్ మ్యాండేట్తో ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజాపాలన చేశారు తప్పితే ఏ రోజు కూడా పరదాలు కట్టుకొని పోలీసులను బ్యారిగేట్లు పెట్టుకొని ప్రజల మధ్యలో తిరగకుండా భయపడుతూ ఏ రోజు ఏ ముఖ్యమంత్రి పనిచేయాల. ఆఖరికి నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు కూడా 64 సీట్లతో ఎన్నికారు, బుటాబుటి మెజారిటీతో. కానీ ఆయన నిరంతరంగా ప్రజల్లో ఉంటున్నారు. ఆయన సెక్యూరిటీలు పక్కబెట్టి, గన్మెన్లు పక్కబెట్టి, కాన్వైన్ పక్కబెట్టి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. అలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేకపోయారు? 151 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఎలా వచ్చాయో ఆయనకి తెలుసు. ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంది. ఎందుకు తిరగట్లేదని మీరు అనుకుంటున్నారు? భయపడుతున్నారండి. ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఆయన చేసిన అరాచకాలని ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆయన చేసిన పరిపాలన అంతా సంవత్సరంలో ఆయన పరిపాలన ఏంటో తెలిసిపోయింది. ఆయన వచ్చిన సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయండి. వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయండి. ఆఖరికి ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టుబడి పెడతాను ఎన్ని రోజులు చేస్తున్నారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. ఒక ఐటీ మినిస్టర్కి కంపెనీలు ఏం తీసుకురావాలరా బాబు అంటే గుడ్డు ఇప్పుడే పెట్టింది, గుడ్డు పొదిగి పెద్ద అయిన తర్వాత కంపెనీ వస్తుందా అంటాడు. నీటిపారుదల శాఖ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు. ఓకే, పర్యాటక శాఖ మంత్రి ఏమో డ్యాన్స్లు వేసుకుంటా, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటా తిరుగుతూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు ఎవరు తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు చెప్పండి రా, వైట్ పేపర్ రిలీజ్ చేయండి రా బాబు అంటే రిలీజ్ చేయరు. 13 లక్షల కోట్లు అంటే కదా మొన్న ఎంఓఎల్ చేసుకున్నాం. అదే అంటున్నా, వైట్ పేపర్ పెట్టమని అంటున్నాం కదా. ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చినో చెప్తే మేము ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి కనీసం అడుగుతాం కదా. మీరు 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టామనుకో, నేను మీ దగ్గరకు వచ్చి అడుగుతా ఏమిటంటే మీరు 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారంట నిజమేనా అని. మీరు చెప్తారు కదా నిజమో కాదు. ఓకే, మేము బయట పెడతాం కదా. అది కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎంత చేసుకుంది అనేది అదే అంటున్నా. ఏ ఇన్ఫర్మేషన్ బయట పెట్టరు. కానీ 1,00,000 కోట్లు వచ్చినాయి, 10 లక్షల కోట్లు వచ్చినాయి, 13 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ న్యూస్ పేపర్లో మాత్రం దంచుతూ ఉంటారు. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ అండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ వ్యూవర్షిప్ ఉన్న ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ఫస్ట్ వ్యూవర్షిప్ ఉంది. ఇంకో పేపర్ సెకండ్ వ్యూవర్షిప్, లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఉంది. ఎగ్జాంపుల్ ఈనాడు. సాక్షి అనే పేపరు ఎక్కడ సర్క్యులేషన్ ఉందండి? 6th or 7th ప్లేస్ సర్క్యులేషన్ ఉంది. కొన్ని 3rd or 4th ఉండి ఉండొచ్చు అనుకోండి. ఈనాడుకి ఎటువంటి యాడ్లు ఇవ్వకుండా, అంటే ఫస్ట్ వ్యూవర్షిప్ ఉన్న ఎక్కువ యాడ్లు ఇవ్వకుండా సాక్షికి ఇచ్చుకొని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన డబ్బుల్ని డైవర్ట్ చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలకు కూడా అర్థమైంది కదా.
సాక్షి ఈరోజు ఎటువంటి పరిస్థితుల నుంచి ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది, ఉమ్. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు డబ్బులు ఎటువంటి నుంచి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు వచ్చినాయి, ఎలా గ్రో అయింది, షేర్ వాల్యూ ఎలా పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదని మనం అనుకుంటామా? ప్రజలు ఈరోజు ఎందుకు కామ్గా ఉన్నారు అంటే, ఓ మూర్ఖుడు బలవంతంగా ఉన్నప్పుడు ఆ మూర్ఖుడితో ఫైట్ చేయడం అనేది మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతోనే కామ్గా ఉన్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటికే వాళ్ళ పార్టీలో చాలామంది నాయకులు రెడీగా ఉన్నారు గొడవ దూకటానికి. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోవడం 100% పక్కా అండి ఇది. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అక్కడ ఉన్నటువంటి చర్చ ఏంటి, మీరున్నటువంటి కంట్రీలో కానీ లేకపోతే బయట కంట్రీస్లో? అంటే మాకు కూడా అక్కడ కూడా వైసీపీ పార్టీ అని, టీడీపీ పార్టీ, ఉంటాయి కదా, వింగ్స్ పార్టీ ఉంటాయి ఉంటారు. ఉమ్. నేను ఇంజనీరింగ్ చదువుకున్న ఫ్రెండ్స్లో కూడా చాలామంది వైసీపీ పార్టీలో ఉంటారు. మనమే కేసులు పెట్టినప్పుడు వాళ్ళు కొద్ది గొప్ప పవర్ఫుల్గానే ఉంటారు కదా, మనమే కేసులు పెట్టినప్పుడు చెప్తారే ఏష్ నీ మీద ఇట్లా కేసు పెడుతున్నారా మా వాళ్ళు అంటే, నేను పెట్టుకొని ఈ దీనిలో ఇంకోటి యాడ్ అవుద్ది అంతే కదా అని అనుకునేవాడిని. వాళ్ళు అంటారు లిటరల్గా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఆర్ఎల్ సోదరులు కూడా ఈరోజు అంటారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలవకూడదు ఇంకోసారి అని అంటారు. నేను అంటే అరే మళ్ళీ ఇంకోసారి గెలవాలరా, ఎందుకు గెలవకూడదురా అంటే, నీకు అంత పగ ఏంట్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అంటారు నన్ను ఉల్టా. పరిస్థితి అట్లా ఉంది. చదువుకున్నవాడు ఎవ్వడికైనా ఒక అవగాహన ఉందండి, రాష్ట్రం పట్ల అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈసారి చదువుకున్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఎవరెవరికైతే ఓటు హక్కు ఉందో అందరు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 2,46,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెడితే ప్రజలు ఆలోచించరా? మన సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాడని ఇంకొకసారి అవకాశం ఇస్తారేమో కదా. ఎందుకు మీరు ఇంత సంక్షేమం ఇచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి అభాండాలు, ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు? చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టారండి గత 5 సంవత్సరాల్లో? దాదాపు 2,90,000 కోట్లు ఖర్చు పెట్టారు సంక్షేమం మీద. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 5 సంవత్సరాలకి కలిపి 8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. రాష్ట్ర అప్పు ఎంత ఉంది ఇప్పుడు? 11 లక్షల కోట్ల రూపాయలు ఉంది రాష్ట్ర అప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన అప్పు తీసేస్తే దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ ఉండింది. అప్పు తెచ్చిన అప్పు కానీ, రాష్ట్రం మీద వచ్చి రాష్ట్ర బడ్జెట్ కానీ. ఈ 16 లక్షల కోట్ల రూపాయల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమం చేసాం, బటన్ నొత్తాము అంటున్నారు. మరి మిగతా దగ్గర 12 లక్షలు 14 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్ వేసారా? ₹1 అభివృద్ధి సృష్టించారా? రూపాయి సంపద సృష్టించారా? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? 12 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి చెప్పండి. 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు అని అంటున్నారు, బాగానే ఉంది, దానికి కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమం కంటే తక్కువ ఇచ్చారు వీళ్ళ. ఈరోజు పెన్షన్లు వీళ్ళు ఏమంటారు, నేను గెలవగానే 3,000 రూపాయలు చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన 4 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయలు చేశాడు. మాట తప్పి మడమ తిప్పాడు కదా. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా? సిపిఎస్ రద్దు. అంగన్వాడీని పర్మనెంట్ చేస్తాడు, చేశాడా? ఇలా ప్రతి ఆయన ఇచ్చిన ఏ హామీ కూడా ఈరోజు నెరవేర్చలేదండి. నెరవేర్చకపోగా ఈరోజు ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము, ప్రశ్నించిన వాళ్ళని దొంగ కేసులు పెట్టడము, ప్రశ్నించిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటము, ఈ రకమైన చేస్తున్నారు. ఎక్కువ రోజులు ఇవంతా కూడా నియంత్ర పరిపాలన ఎక్కువ రోజులు ఉండదండి. 4 సంవత్సరాలు ప్రజలు ఉపయోగపట్టారు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి బలవంతుడు, పోలీసులు అంతా జగన్మోహన్ రెడ్డి ముందున్నారు అని అనుకున్నారు. కానీ ఈరోజు ఏమైంది, పోలీసులు కూడా క్లారిటీ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్లారిటీ వచ్చింది. పోలీసులు ఈ మాట చాలా మంది దగ్గర వింటున్నాను, పోలీసులకు క్లారిటీ వచ్చింది, 90% డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు అనేది. పోలీసులకి ఏమైంది? పోలీసులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అని తీసుకోండి, పోలీసులు వదిలేసేయండి. ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ రైట్గా ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకుంటున్నారో నేను చెప్తానండి. వాళ్ళ మనసులో మాట చెప్పలేకపోవచ్చు, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఇది చెప్తారు. అఫ్కోర్స్ అబ్జర్వేషన్సే కదా చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటారంటే, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో ఉన్న సగం మంది ఎంప్లాయీస్ని అవుట్ రైట్గా తొలగిచ్చేస్తాడు. కోర్టులు చెప్పిన వినరు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీతాలు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు, సగం మంది ఎంప్లాయీస్ని తీసి అవతల పడేస్తారు. కోర్టులు చెప్పిన సర్వీస్ రూల్స్ ఒప్పుకోగా అట్లా తీసేయడానికి. ఏ సర్వీస్ రూల్స్ అండి? కోర్టు చెప్పిన దాదాపు 250 ఆర్డర్లను ధిక్కరించారండి ఈయన. అంటే కోర్టు ఇది ఇచ్చింది, ఇది అమలు చేయండి అంటే అమలు చేసే పరిస్థితి లేదు. ఏ రోజైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక డీజీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి, ఒక సిఎస్ స్థాయి అధికారి కోర్టుకి వెళ్ళి జడ్జి ముందు చేతులు కట్టుకున్న దాఖలాలు ఉన్నాయండి? కరెక్ట్. మర్రి చెన్నారెడ్డి గారి విషయంలో, ఎన్టీ రామారావు గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో సిఎస్లు తప్పు చేస్తే వాళ్ళు రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేస్తే నేను రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు అధికారులతో బలవంతంగా వాళ్ళు తప్పులు చేయించి
వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకునేలాగా ఈ నాయకులు చేయించినందుకు అధికారులు కూడా రేపు అనుభవిస్తారండి. వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది, ఇంకో చేసిన తప్పులు ఇప్పటికే కడిగేసుకుందాము, ఇంకోసారి తప్పు చేయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అది పరిస్థితి ఈరోజు సో ఆంధ్రప్రదేశ్. నిన్న మొన్న ఒక ఫోటో ఏదో సర్క్యులేషన్లోకి వచ్చింది, మీరు రఘురామకృష్ణరాజు గారు తర్వాత పట్టాభి మీరు ముగ్గురు బాధితులే. అవును, బాధితులే. జగన్మోహన్ ఎక్కడికి రెడ్డి వెళ్ళారు, ఏం చేశారు, ఏం చర్చించుకున్నారు బాధితుల సంఘం లాగా? అంటే షిరిడి వెళ్ళాము, రఘురామకృష్ణరాజు గారు, పట్టాభి గారు, నేను, వంశీ షిరిడి వెళ్ళాము. బాబాను మొక్కున్నాం, ఈ దరిద్రాన్ని నుంచి కాపాడండి రాష్ట్రాన్ని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోవాలని కోరుకున్నాను నేనైతే. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు రఘురామకృష్ణరాజు గారు? అంటే అందరూ బాధితులు. ఆయన సీనియర్, మా రఘురామకృష్ణరాజు గారు మాకంటే సీనియర్ కొద్దిగా. ఆయన ఎక్కువ దెబ్బలు తిన్నారు కాబట్టి ఆయన సీనియరు, మేము జూనియర్లము. పట్టాభి గారు సెకండ్ సీనియరు, నేను జూనియర్ని కాబట్టి. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకున్నారు, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాం. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారైనా, పట్టాభి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళందరూ కూడా ఏ రోజు ప్రతిరోజు అండగా ఉంటారు. ఏదైనా సమస్య పట్ల మేము చర్చించుకుంటాము, చెప్తాము, ఇది అని ఇలా చేయాలని చర్చించుకునే బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. వి ఆల్ ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒక నిరంకుశ పాలకుడితో మనము ఫైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా కాన్క్రీట్గా, చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించకూడదు అనే విషయం పట్ల. ఇక్కడ చంద్రబాబు నాయుడుది ఒక పంథ రాజకీయాల్లో, కానీ లోకేష్ పంథ చంద్రబాబు నాయుడు లాంటిది కాదు. ఇదే మొదటి నుంచి మనం వింటా ఉన్నాం. లోకేష్ తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఆయన ఆలోచనల విషయంలో కానీ, మాట్లాడే తీరులో కానీ ఇదంతా క్వైట్ అని అనలేం, కానీ కొంత చంద్రబాబు నాయుడికి ఇతనికి డిఫరెన్స్ ఉంది లోకేష్కి. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసిన కేసినేని శ్వేత మాట్లాడింది. ఆ రోజు లోకేష్ గారు అక్కడ తిరువూరులో జరుగుతున్న సభకి నాన్నగారిని వద్దన్నారు, దానికి సంబంధం లేకుండా పక్కన ఉండమన్నారు అని లోకేష్ గారు ఒక ఎంపీని, ఆ నియోజకవర్గానికి కూడా ఎంపీ అయినటువంటి ఒక ఎంపీని అలా ఉండమనడం కరెక్ట్ కాదు కదా, అది బాధ అనిపించింది అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ నిజంగానే లోకేష్ అంత వేగవంతమైన నిర్ణయాలు, అలాంటి అంటే వేగవంతమైన అని అంటే కనుక ఇక తప్పదు అన్నటువంటి ఆ పొజిషన్లో నిర్ణయాలు తీసేసుకుంటే పార్టీకి నష్టమేమో కదా. ఇప్పుడు ఒక ఎంపీ ఆయన పోతున్నారు, వాళ్ళ అమ్మాయి పోయింది, సో ఇలా పార్టీకి నష్టమేమో కదా ఇలాంటి నిర్ణయాలు. ఎవరికి నష్టం? పార్టీకి ఎందుకు నష్టం ఉంటుంది చెప్పండి? పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. పార్టీకి నష్టం. పార్టీ అనేది ఒక వ్యవస్థ. మీరున్నా నేనున్నా, నేను లేకపోయినా పార్టీ అనేది నడుస్తుంది. ఎవరు పోయినా ఎవరున్నా పార్టీకి రూపాయి నష్టం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు పార్టీకి వాల్యూ యాడ్ అవుతుంది తప్పితే నష్టం అనేది ఎప్పుడు. సో లోకేష్ అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కరెక్టే అనుకుంటున్నారా? లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారండి. ఆ సుదీర్ఘ పాదయాత్రలో పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగిన పరిణామాల పట్ల ఇవన్నీ కూడా చాలా రాటుదేలున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేసు, లోకేష్ గారు ఒక ఫేసు. లోకేష్ గారు కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. రాష్ట్ర సమస్యల పట్ల కూడా కార్యకర్తలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడ్డారు, మా లాంటి వాళ్ళందరికీ. ప్లస్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది తప్పు చేశాడు, ఇది మనం ఇబ్బంది పెట్టాడు అనుకుంటే ఆయన అభివృద్ధి మీద పడిపోయి అన్ని పట్టించుకొని ఫోన్లే మనకెందుకులే, వాడి మీద రివెంజ్ పాలిటిక్స్ మనకు వద్దు అని అనుకునే బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఆ రకం కాదు. లోకేష్ గారు ఒక చెంప మీద కొడితే ఈయన 4 చెంపలు వాయిస్తాడు. లోకేష్ గారు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, గత 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ 100 రెట్లు లెక్కప్ప చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తారు. అదే ఆ రెడ్ బుక్కే ఇప్పుడు భయపెడుతుందేమో కదా, పోలీసులు భయపెడుతుందేమో, అధికారులను భయపెడుతుందేమో కదా. 100% అందరు భయపడుతున్నారు. కరెక్టే, నేను అదే నా భయం ఇబ్బంది అవుతుందేమో కదా అండి. ఈరోజు అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఒక భయం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పోలీసుల్లో కూడా మార్పు వచ్చింది, పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారు, లేకపోతే అధికారులు కూడా వద్దనుకుంటున్నారు అన్నారు. కానీ ఈ రెడ్ బుక్లో పేర్లు ఎక్కిస్తున్నా అని చెప్పి పదే రెడ్ బుక్ నా దగ్గర ఉందని చూపించడం, ఈయనేంటర్ బాబు వస్తే మళ్ళీ కక్ష తీర్చుకుంటాడేమో అనే అభిప్రాయం వెళ్తుంది. ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ అండి, అది ఇట్స్ నాట్. అందరు అధికారులు అలా చేయలేరు కదా. ఓకే, ఎవరైతే అధికారులు క్రూరత్వంగా బిహేవ్ చేశారో, వాళ్ళ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా పనిచేశారో, న్యాయానికి చట్టానికి విరుద్ధంగా పనిచేశారో వాళ్ళ పేర్లే ఉన్నాయి.
ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన తప్పులను నిర్ధారిస్తే న్యాయస్థానం వీడు తప్పు చేశాడని చెప్తే వాళ్ళు సర్వీస్ నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు మన వ్యవస్థలో ఉండడం అనేది చీడ పురుగులతో సమానం అండి. అలాంటి వాళ్ళు వ్యవస్థలో ఉండకూడదు. రేపు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకే పార్టీ అధికారంలో ఉండొచ్చు. కానీ అధికారులు అన్నాక ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేదో నోట్ చేసుకొని సైలెంట్గా పెట్టుకొని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు కదా, పదే పదే బహిరంగ సభల్లో ప్రకటించడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి లాగా సైలెంట్గా చేసే స్కూల్ నుంచి రాలా లోకేష్ గారు ఏదైనా చెప్పి దమ్ముగా చేసే స్కూల్ నుంచి వచ్చారు ఆయన. ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పారు అంటే ఆ మాటను నిలబడి ఆ మాటని ఖచ్చితంగా డెలివరీ చేసే ప్రయత్నం చేస్తారు లోకేష్ గారు. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకేష్ గారి వ్యవహారము, లోకేష్ గారు ఏ రకంగా కార్యకర్తలకు అండగా ఉంటారు, పార్టీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, పార్టీని ఏ రకంగా సంస్థాగతంగా ఇప్పటికి ఎంత బలం ఉందో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకంటే ఏ రకంగా మన స్ట్రాంగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయనకి ఒక క్లారిటీ ఉందండి. లోకేష్ గారు వాళ్ళ తండ్రి గారు లాగా ఏదో చూసినట్టు వెళ్ళిపోయే బ్యాచ్ కాదైన. హీల్ గివ్ ఇట్ బ్యాక్. సో ఇప్పుడు మీ మిషన్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడడం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతారు 100%. అదే నేను అంటున్నా, అయిపోయిన తర్వాత ఇంకా వదిలేస్తారా? ఈ అంశాల మీద మాట్లాడరా? నేరుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారా అక్కడ? అంటే మాకు మాట్లాడుకుని ఎందుకు ఉంటాము, మాట్లాడతాం. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను అదే అంటున్నా టీడీపీ కార్యకర్తగా మాట్లాడతారా, లేకపోతే రేపు టీడీపీ జనసేన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ జరిగే లోపాలను కూడా మాట్లాడతారా? అంటే మేము ఎప్పుడైనా సరేనండి ఇష్యూస్ బేస్ మీద మేము అధికారం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, ఇష్యూ తప్పు అని అన్నప్పుడు మేము లోకేష్ గారి దృష్టి పార్టీ కంటే ప్రజలు ఇప్పుడు ఇంపార్టెంట్. అదంటున్నా, ప్రభుత్వానికి కానివ్వండి అదే ప్రజలకు కానీ తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు మేము లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లేవాళ్ళం. లోకేష్ గారు విత్ ఇన్ అవర్స్ ఆ ఇష్యూ రిజాల్వ్ చేసి ఉండేవాళ్ళు. అధికారులను పిలిపించి ఈ తప్పు జరుగుతుంది, ఇది ఫిక్స్ చేయండి అని చెప్పి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు లోకేష్ గారు వాజ్ అవైలబుల్ టు అస్ 24/7 అండి. మాలాంటి వాళ్ళకి హీ వాజ్ అవైలబుల్ ఆల్ టైమ్. మేము మా దృష్టికి వచ్చిన అంటే మేమేంటంటే ఫిల్టర్స్ లేకుండా చెప్పేస్తాం గవర్నమెంట్ అధికారులకి. ఊడిగం చేసే బ్యాచ్ కాదు మాది. తప్పులు ఉంటే తప్పులు చెప్పేస్తాం. లోకేష్ గారు కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు చెప్పండి, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి నాకు చెప్పండి అని అంటారు. సో మేము తీసుకెళ్లే సమస్యని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళి, లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే ఆ నియోజకవర్గ కన్సర్న్ ఇన్ఛార్జ్కి కానీ ఆ నియోజకవర్గ అధికారులు చెప్పి ఇది ఇమీడియట్గా సాల్వ్ చేయండి, డోంట్ రిపీట్ దిస్ అని చెప్తారు. నేను తీసుకెళ్ళిన కనీసం ఒక 40-50 ఇష్యూస్ని ఆయన అవుట్ రైట్గా నో క్వశ్చన్స్ ఆస్క్ తప్పు అని అంటే తప్పు అని సాల్వ్ చేసేసారు. ఒక 2-3 సందర్భాల్లో మనకు వచ్చిన తప్పు సమాచారం అని చెప్పి మనకు వచ్చింది తప్పు సమాచారం, మేము చెప్పింది ఆయన డ్యూ డెలిజెన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని కూడా అడుగుతారు ఆయన. లోకేష్ గారు అడుగుతారు. మనం చెప్పింది బ్లైండ్గా ఆయన నమ్మరు. మనం చెప్పింది ఆయన డ్యూ డెలిజెన్స్ చేసుకొని అది కరెక్ట్ కాదని తెలిస్తే మళ్ళీ ఈ కమ్స్ బ్యాక్ అండ్ హీ ఆస్క్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా మీరు చెప్పిన దానికి అడుగుతారు. నేను అదే అంటున్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి రేపు 24లో కూడా ప్రభుత్వం మారితే మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీరు మీ డ్యూటీ అలా కొనసాగిస్తారా, లేకపోతే ఇంకేదన్నా పదవిలో ఏమైనా సెటిల్ అవుతారు రాజకీయాలు? నాకు జీరో ఇంట్రెస్ట్ అండి పాలిటిక్స్. ఓకే, నేను ఓన్లీ నా రాష్ట్రం బాగుండాలి. గుడ్. నేను ఎట్లయితే ఈరోజు అభివృద్ధి చెందానో, ఏ రకంగా అయితే కంఫర్ట్ జోన్లో ఉన్నానో ఆ రకంగా నాతో పాటు ఒక 100 మంది యువకులు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నాకు ఇంకేం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి వల్లే అమరావతి పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 years ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకోవడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం వల్ల కాదు. అప్పులు ఉంటే మీరు అన్నట్టు 16 లక్షల కోట్ల నుంచి సరే సంక్షేమం మొత్తం అంతా తీసేను 10-11 అనే అధికారికంగా కూడా కొన్ని లెక్కలు వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా మనం చూసాం కదా. ఇన్ని లక్షల అప్పులు ఉంటే మీరు అంటున్నట్టు 10 ఏళ్లలో సాధ్యం అవుతుందా మీరు అనుకున్న ఇవన్నీ చేయడానికి? సరే చంద్రబాబు నాయుడే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకుందాం, సాధ్యం అవుతుందా? 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితి ఉండేదండి? జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండింది. 94 నుంచి 2004కి సర్ప్లస్ బడ్జెట్లో తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఏ రకంగా అభివృద్ధి చేసి ఉంటారు ఆ రోజు? చంద్రబాబు నాయుడు బ్రాండ్ అండి. హిజ్ విజన్ టాక్స్, హిజ్ మైండ్ స్పీక్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆయన వెళ్ళి ఈరోజు 2019లో ఒక ఛాన్స్ అనే ఒకటే ఒక
జగన్మోహన్ రెడ్డి గారి మాట ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అని ఇచ్చారు కానీ ఏదో లేదంటే 2019లో కానీ జగన్మోహన్ రెడ్డి గెలవకుండా చంద్రబాబు నాయుడు గెలుచుంటే ఈ పాటికి అమరావతి పూర్తయిపోయేది, అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా ఉండేది. అది వేరే, ఆయన ఉండుంటే అయి ఉండేది, అది వేరే కాదంట్లా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా? సాధ్యమవుతుందండి. అప్పులు నేను అంటుంది ఏంటంటేనండి, ఒక విజన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత దోచుకుంటున్నాము అనేది లెక్కాపత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన తినడు, వేరేవాళ్ళని తిన్నాడు, అది వచ్చి అందుకే కదా ఇక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు ఒప్పుకుంటారంటే ఈయన తినడు, మమ్మల్ని తిన్నాడు అనే మాట ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఆ అపాండం ఎప్పుడు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకని ఆయన జాగ్రత్తగా వచ్చిన డబ్బులు కూడా ఆయన ఒక లెక్క ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాలని ఒక లెక్క ఉంటుంది, ఎంత అప్పులు కట్టాలని ఒక లెక్క ఉంటుంది, మనం ఏ రకంగా సంపద సృష్టించగలుగుతాం అనేది ఒక ఐడియా ఉంది, ఏ రకంగా మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకోగలుగుతాం ఒక ఐడియా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైన్స్, బాక్సైటు, లాటరైటు, థోరియము ఇవన్నీ కూడా సహజ వనరులు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెక్కాపత్రంతో 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరుల మీద దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుంటారు. అది నా అభిప్రాయం. సహజ వనరుల మీద గ్రావెల్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, బాక్సైట్ కానివ్వండి, లాటరైట్ కానివ్వండి. అభిప్రాయం కాదు మీరు పరిశోధించిన తర్వాతే చెప్తారని అంటున్నారు. నా అభిప్రాయంగా నేను చెప్తున్నా, అదే దట్స్ మై వ్యూ. సో 10 లక్షల కోట్లు ఆయన సంపాదించుంటాను అనుకుంటున్నాను. అది కాక అప్పులు చేసిన డబ్బు ఎక్కడ పోయింది, రాష్ట్ర బడ్జెట్లో వచ్చిన డబ్బు ఎక్కడ పోయింది, 2.5 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొత్తేమంటున్నారు, మిగతా డబ్బు ఎక్కడ పోయింది అని రాష్ట్రంలో చదువుకున్నాడు ఇంత కొంత అడుగుతాడు కదా. దాని సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మీరు నిజంగానే అద్భుతంగా పరిపాలన చేసిండుంటే, మీరు నిజంగానే అన్ని సంక్షేమాలు అన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండుంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మా ప్రభుత్వంలో 1.5 కోట్ల రూపాయల బడ్జెట్లో మేము ఇది చేసామని చెప్పి లాస్ట్ 5 years వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రజలకు అర్థమైపోద్ది కదా మేము అబద్ధాలు చెప్తుంటే. రైట్, మీరు ఇన్ని చెప్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యూహం లేకుండా అయితే ఉండరు కదా, డెఫినెట్గా వ్యూహాలు పన్నుతారు. మీరెంత ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినా, రాబిన్ శర్మ ఉన్నా, లేకపోతే సునీల్ కనుగోలు వచ్చినా, ఎవ్వరు వచ్చినా కానీ ఒక రాజకీయ పార్టీగా ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిన జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు లేకుండా అయితే ఉండరు కదా. సో అలాంటి వ్యూహాలలో ఒకవేళ పరిస్థితులు తిరగబడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవడూ కాపాడలేడండి, ఎవ్వడూ కాపాడలేడు. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి పెట్టుబడులు ఎవరు రారు. ఉన్న పెట్టుబడులను తరివేసిన ముఖ్యమంత్రి ఒకవేళ మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళని ఏ రకంగా హింసిస్తాడు, వాళ్ళు ఏ రకంగా అవమానపరుస్తాడు, వాళ్ళని ఏ రకంగా చీల్చి చెండాడతాడు అనే విషయం పట్ల పెట్టుబడిదారులు కూడా ఒక అవగాహన ఉంది. పెట్టుబడులు రానియకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒరిగేదేంటి? ఏమొస్తుంది? రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ చేస్తారండి? సంపద ఎక్కడ? అభివృద్ధి కాకపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చేదేంటి? రాష్ట్రంలో అభివృద్ధి కాకపోతే డ్రగ్స్, మన పిక్ పాకెటర్స్, రేపిస్టులు వీళ్ళందరూ పెరిగిపోతారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత ఉండదు, తల్లులకు భద్రత ఉండదు, పిక్ పాకెటర్స్ అందరూ ఎదవేచ్ఛగా వెళ్ళిపోతారు, చైన్ స్నాచింగ్లు అవుతాయి. రాష్ట్రంలో యువకులందరూ డ్రగ్స్కి బానిసలు అయిపోతారు. రాష్ట్రంలో యువకులందరూ పిక్ పాకెటర్లు తయారవుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే బీహార్ కంటే 100 రెట్లు దరిద్రంగా తయారవుతుంది. అలా చేస్తే ఆయనకేంటి వచ్చేది? అంటే ఆయన కంట్రోల్లో ఉండదంటున్నా నేను. వాళ్ళ నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్టే, ఒక నాయకుడు కావాలని ఎందుకు చేస్తాడు ఇట్లా అని అంటున్నా నేను. ఆయనకి స్టఫ్ లేదంటున్నా. హీ డజంట్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు రూల్ ద గవర్నమెంట్. హీ ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆల్. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్లో ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ రాష్ట్రాన్ని బిజినెస్గా చేసి దోపిడీ చేయడం అనేది తప్పంటున్నా. ప్రజల సొమ్ము దోచుకోవడం తప్పంటున్నా ఆయన. ఈరోజు ప్రజలు కడుతున్న పనులలో నుంచి జీతాలు ఇస్తున్న అధికారులను ఉపయోగించుకొని ఆయన ఆస్తులు కొల్లగొట్టుకొని చేస్తున్న వికృత విన్యాసాలు తప్పంటున్నా నేను. మీరు పరిపాలించండి. ఏ రాజకీయ నాయకుడు కూడా తినకుండా ఏం చేయడండి. 10 రూపాయలు తిన్నా ఇంకో 10 రూపాయలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదంట. ఒకటి చేశారు అని చెప్పండి, నేను దానికి కరెక్ట్గా సమాధానం కూడా చెప్పగలుగుతా, సిద్ధంగా ఉన్నా. సో అదే మీరు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ విన్యాసాలు జరుగుతాయి. విన్యాసాలు కదండి, రాష్ట్రం అనేది కనుమరుగు అయిపోతుంది. జగన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఒక రాష్ట్రం భారతదేశం మ్యాప్ నుంచి కనుమరుగు అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాచురేటింగ్. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారణ హోమం సృష్టించారు.
నాయకులు మారణహోమం సృష్టించారు. మీరు చూడలేదా? బోండా ఉమ గారిని, బుద్ధా వెంకన్న గారిని కట్టెలతో పొడిచి చంపాలని మీరు చూడలేదా? అదేమో చిన్న మాటనా? అది ఎంపీ గారిని కొట్టడం చిన్న మాటనా? ఈ రకంగా ఎంతమందిని ఎన్ని రకాలుగా వికృత విన్యాసాలు చేశారు. మాచర్లలో నడి రోడ్డు మీద నరికి చంపేయటం ఏంటి, పులివెందులు నడి రోడ్డు మీద నరికి చంపేయటం ఏంటి, ఇవన్నీ ఎన్ని చూడలేదండి. జగన్మోహన్ ఎంత ఒక టైంలో ఫ్యాక్షన్ టైంలో జరిగేది. పులివెందుల రాయలసీమ ఫ్యాక్షన్ టైంలో కత్తులు కటార్లు వేసుకుని 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లాంటి ఎపిసోడ్లు ఎప్పుడైనా జరిగినాయండి? ఎక్కడన్నా మారణహోమాలు సృష్టించారా? ఆఖరికి రాయలసీమలో ఉన్న బద్ధ శత్రువులు కూడా కలిసిపోయి ఒక గూటి కిందకు వచ్చి పనిచేద్దాం అనుకున్న స్థితులు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళందరూ కలిసి ఉంటే మా పప్పులు ఉడకవు, వీళ్ళందరూ విభజించు పాలించు అన్నట్టు అందరిని విభజించేసేసి మీరు కొట్టుకొని చావండి అని చెప్పేసి వాళ్ళు చిచ్చులు పెట్టేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా తీసుకొచ్చారు. మళ్ళీ అందరూ సంక్షేమం కోసం, సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటంటే, వీళ్ళని అభివృద్ధి చేస్తే మన వంక ఎవరో చూడరు, వీళ్ళని అడుక్కునే వల్ల చేసి పడేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూస్తో కాస్త డబ్బులు ఇచ్చే కోసం ఆవురారుమని వెయిట్ చేస్తారు. అందుకని ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఆయన ముఖ్యమంత్రి అయినమ్మటనే ఇసుక ఆపేశాడండి. బిల్డర్స్ అందరూ ఇసుక తాపీ పేస్ట్ చేసుకున్నందుకు వాళ్ళు ఫస్ట్ అక్కడ దెబ్బ కొట్టారు. అక్కడి నుంచి అన్ని ఫేసెస్లో దెబ్బ కొట్టుకుంటూ వచ్చారు. బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద దాడులు చేశారు. ఈరోజు ఏమంటారు? ఎస్సీ అక్క చెల్లెమ్మలు అంటారు. ఈరోజు ఎస్సీ అక్క చెల్లెమ్మలు రేపులు గురయ్యి చిన్న పిల్లలు గ్యాంగ్ రేపులు గురవుతుంటే ఎక్కడుందండి? వాళ్ళ పనిష్మెంట్ ఎక్కడిస్తున్నారు? ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ దళిత డ్రైవర్ని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసి కోర్టుకి వెళ్ళి నేనే చంపేసి ఒప్పుకుంటే ఆయన పక్కన 10 మంది పోలీసులు నుంచొని ఆయనకు సన్మానం చేస్తారు. వాట్ ఈస్ ద ఇండికేషన్ యూఆర్ గివింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ప్రజల ఇష్టం. ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రాక తప్పదండి. లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మా పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మా ఆస్తులు వాళ్ళు లాక్కున్నా పర్వాలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. ఇది నేను చెప్పొచ్చేదండి. రైట్. మీరు అధికారంలోకి వస్తే, మీరు ఎలాగో టీడీపీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలోకి వస్తే సోషల్ మీడియాలో మాట్లాడడానికి, ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నించడానికి, లేదా చంద్రబాబు నాయుడే తప్పు చేస్తే ప్రశ్నించడానికి చాలా మీడియా ప్లాట్ఫామ్స్ని మీలాగే ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. సో మీలాగే ఇప్పుడు ఎలాగైతే మీరు సఫర్ అవుతున్నారో ఆ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఇలానే కేసులు పెట్టి వేధిస్తారా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి అన్నప్పుడు కూడా కేసు పెట్టలేము. మేము విమర్శని ఎవరన్నా మాకు తప్పు చేస్తుందంటే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పితే వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. ఒక విధంగా నాకు ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకో చెప్తా. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది అని ఎందుకంటానంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి, చెప్పులు తీసుకొని కొట్టాలి అని అన్నారు. బంగాళాఖాతంలో కలపాలి అన్నారు కదా. అప్పుడు ఆయన మీద కేసులు పెట్టలేదు కదా. సో నేను కూడా అలా అంటే నా మీద కేసులు పెట్టరేమో అనుకుని అన్నా. నేను నాకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇట్లా కేసులు పెడతాడని. ఇట్లా కేసులు అప్పుడు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టుంటే ఇప్పుడు నేను ఆ మాట అనేవాడిని కాదు కదా. ఈయన రాజకీయ ఉగ్రవాది, జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది, జగన్ రెడ్డి దొంగ అనేవాడిని కాదు కదా. నేనేమి ఆయన అన్న మాటలు అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద నరికి చంపేయాలన్నాడు. నేనేం అట్లాంటి మాటలు అనలా. నేను న్యాయస్థానము జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది అని చెప్తే అదే ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశా. దాని మీద ఈయన కేసులు పెట్టాడు నా మీద. అంటే ఇప్పుడు జనాలు లోకేష్ ఆ రెడ్ బుక్ చూపించడం, ఎవరిని వదలమని అనడం, సో ఇలాంటి వింటున్నప్పుడు ఒకవేళ వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు కూడా ఇలా వేధిస్తారేమో అనుకునే అవకాశం ఉంటుంది కదా. ఏముండదండి. మేము ఏ రోజులు కూడా ఇట్స్ ఎ ఫ్రెండ్లీ గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంది. ఆఫీసర్స్ అధికారుల ద్వారా పని చేయించుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకున్నది. కాకపోతే ఏ రోజు కూడా అధికారులను వేధించాల, ఇప్పటివరకు ఎప్పుడు వేధించాలి కూడా. ఎందుకంటే ఒకటి ఏంటంటేనండి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులని, కార్యకర్తల్ని అవుట్ రైట్గా అంటే
బట్ల బ్రూటల్గా వెళ్ళి కొంతమంది అధికారులు వాళ్ళని వేధించిన దాఖలాలు మనం చూసాం. పోలీస్ స్టేషన్లో పిలిచి కొట్టే దాఖలాలు చూసాం. పట్టాభి గారి విషయంలో కానివ్వండి, రఘురామకృష్ణ విషయంలో కానివ్వండి, ఇతర నాయకుల విషయంలో కానివ్వండి, కొల్లు రవీంద్ర గారి విషయంలో కానివ్వండి, అచ్చెన్నాయుడు గారి విషయంలో కానివ్వండి, ఇట్లా నాయకులలో అంత అవుట్రైట్గా బ్రూటల్గా వెళ్ళి చేసిన వాళ్ళకి మాత్రమే పనిష్మెంట్లు ఉంటాయండి. ఈ చిన్న అధికారులు ఇప్పుడు సిఐ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు వాళ్ళందరూ ఏంటండి, పైన వాళ్ళు చెప్పింది చచ్చినట్టు చేయాల్సిందే. వీళ్ళ పాత్ర నిమిత్త పాత్రమే. అది కూడా లోకేష్ గారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ఏముండరు. వాళ్ళలో కూడా ఎక్కడో ఒకటో రెండో చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగులను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పకుండా లోకేష్ గారు. సో తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాటిని కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనిపించిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది? నేను 2 months ముందే చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వస్తుంది, ఎందుకట్లా 70 seats వస్తుందని అనుకున్నాను. 64 ఆగింది. నేను ఇమాజిన్ చేసింది అంటే హార్డ్ కోర్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తుంది అనుకున్నా. గ్రేటర్లో కూడా కనీసం ఒక 6 seats వస్తాయి అనుకున్నాము. కానీ గ్రేటర్లో ఏం రాకపోవడం అనేది మేబీ అంటే ఏంటి మీ అజంప్షన్ ఏంటి అప్పుడు? ఎందుకు అట్లా? అంటే డెఫినెట్లీ యాంటీ ఇన్కంపెన్సీ ఉంది. 10 years అయింది వాళ్ళకి యాంటీ ఇన్కంపెన్సీ ఉంది ఒకటి. అందుకు కాకుండా కేటీఆర్ గారు కూడా ఈజ్ నాట్ దాట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు లోకేష్ ఎగ్జాంపుల్, కేటీఆర్ గారు లోకేష్ గారు తేడా తీస్తే, లోకేష్ గారు ఎవరైనా వచ్చి సమస్య చెప్పుకోవాలనుకుంటే దగ్గర పిలిచి ఉంచోబెట్టి మాట్లాడతారు. టైం లేకపోతే వాళ్ళు పిఏకి చెప్తారు, ఈ టైంకి అబ్బాయిని పంపించండి అని. కేటీఆర్ గారు అట్లా కాదు. కేటీఆర్ డజంట్ ఈవెన్ గివ్ ఎ టైం ఫర్ ఎనీబడి అని నేను విన్నాను. అని నేను కూడా చూశాను యాక్చువల్లీ. ఎందుకంటే యూఎస్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ సంబడి వాంట్స్ టు మీట్, హీ డజంట్ ఈవెన్ కేర్. ఓకే. అంటే మేము కూడా లోకల్ సంస్థల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా, కార్యనిర్వాహ అధ్యక్షులుగా ఇవన్నీ కూడా ఉన్నాం, మేము చేస్తున్నాం. ఎందుకంటే వెన్ వీ వాంట్ టు మీట్ పీపుల్ ఇట్స్ కర్టెసీగా ఆహ్వానిద్దాం అనుకున్నా కానీ దట్స్ హీఈస్ నాట్ దట్ ఫ్రెండ్లీ. ఓకే. సో దట్ రియలీ బూమ్ ర్యాంక్ ఫర్ హిమ్. ఎందుకు కేటీఆర్ గారు కూడా ముందు ఎలక్షన్ 2 రోజుల ముందు కూడా ఆయన సొంత నియోజకవర్గాన్ని కూడా అందరినీ పిలిచి నేను మీతో అందుబాటులో ఉంటాను, ఒక్కసారి నన్ను గెలిపించిన ఆడియో ఒకటే వచ్చింది కదా, అందరూ చూసాం మనం అంతా. నేను అంటుంది ఏంటంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే గెలుపోవటంలో సహజం, కానీ ప్రజల్లో ఉండాలి. ఎగ్జాంపుల్ దేవినేని ఉమా గారు తీసుకోండి. దేవినేని ఉమా గారు ఎప్పుడు చూడు ప్రజల్లో ఎప్పుడో ఏ కార్యకర్తకైనా అందుబాటులో ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు తీసుకోండి, ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా ఫోన్లోనే ఏదో రకంగా అందుబాటులో ఉంటారు. మా నాయకులలో చాలామంది నాయకులు, ఆలపాటి రాజా గారు కానీ, ధూళిపాల నరేంద్ర గారు కానివ్వండి, ఎవరైనా నాయకులు ఎవరు తీసుకున్నా సరే చాలామంది, పరిటాల శ్రీరామ్ గారు యంగ్స్టర్, పరిటాల శ్రీరామ్ గారు అయితే ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు ఆయన. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు దే ఆర్ విత్ పీపుల్ ఆల్ ద టైం, పవర్ ఉన్నా లేకపోయినా. అదే మా క్యాడర్ ఫెచింగ్ అండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎందుకు అంత బలంగా ఉంటుందంటే నాయకులు ఎప్పుడు కార్యకర్తలతో ఉంటారు. ఎంత బిజీ ఉన్నా ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా కలుస్తారు. కానీ అది వీళ్ళ దగ్గర మిస్సింగ్ అయిందని అనుకున్నాను. రైట్. తెలంగాణ గెలుపు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉంటుందని చాలా విశ్లేషణలు అప్పుడు మనం చూసాము. సో ఆ ఇంపాక్ట్ కనబడుతుందా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో? 100% కనపడుతుందండి. 100% ఉంటుంది, ఎందుకుండదు. చంద్రబాబు, నేను అంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చింది. కేసీఆర్ కూడా మా పార్టీ నుంచి ఆయన వ్యక్తి, మా దగ్గర నేర్చుకున్న ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులను ఇచ్చింది, మంత్రులను ఇచ్చింది, ఒక స్కూల్, పొలిటికల్ స్కూల్గా తయారు చేసింది. సో డెఫినెట్గా మాకు ఇక్కడ కేసీఆర్ గారు, నా అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు ఇది, నా అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు వాజ్ నెవర్ సపోర్టివ్ టు ఎనీ ఆఫ్ ద టీడీపీ ఫోక్స్ హియర్. ఎప్పుడు కూడా సపోర్టివ్గా లేదు. ఎందుకంటే ఏపీసీఐడి వాళ్ళు వచ్చి ఎదవేచ్చగా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళకు రూలు లా ఏమీ లేదు అసలుకి. అంత సహకరించారు అవుట్ రైట్గా. సో అవన్నీ కూడా ఇప్పుడు తగ్గాయి. ఐ మీన్ పీపుల్ గాట్ టు నో దట్. 1 monthలోనే రేవంత్ రెడ్డి గారు కూడా, నాకు తెలిసినంత మట్టుకి రేవంత్ రెడ్డి గారు లా ఫాలో అవ్వండి అని చెప్పుంటారు. ఫేవర్స్ చేయమని ఎప్పుడు చెప్పుండకపోవచ్చు ఆయన, బట్ రూల్ ఫాలో అవ్వండి అని చెప్పారు. కేసీఆర్ గారి టైంలో రూలే లేదు అసలు. ఎవడొచ్చినా ఎత్తుకెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా ఎత్తుకెళ్ళచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేసేయచ్చు. కానీ అట్లీస్ట్ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎవరైనా ఎత్తుకెళ్ళాలంటే ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఆ స్టేట్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడము, అక్కడ అప్రూవల్ తీసుకోవడము, అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చాలా కీలకమైనటువంటి మలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఆ సింపతి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన విధానం మీద వచ్చిందనుకోవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు అవినీతి చేసేటువంటి వ్యక్తి కాదు, ఇలాంటి అవినీతి మరకలు అంటించారు అని చెప్పి అవినీతి వైపు చూడాలా, లేకపోతే అరెస్ట్ చేసిన విధానం గురించి చూడాలా? ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసింది ఉంటే ఇప్పటికి మోదీ గారు బతకనిచ్చేవాళ్ళ? మ్హూ. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మోదీ గారి చేతిలో ఉంది కదా. మ్. మోదీ గారికి థ్రెట్టే చంద్రబాబు నాయుడు గారు కదా. మోదీ గారు ప్రధానమంత్రి తర్వాత ఒకవేళ ఆయన తర్వాత ప్రధానమంత్రి స్థాయిలో నాయకుడు ఎవరున్నారు మన దేశంలో? చంద్రబాబు నాయుడు గారు. సీనియారిటీని బట్టి సీనియారిటీని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు తొక్కాలనే చూస్తారు కానీ ఎప్పుడు ఆయన సపోర్ట్ చేయాలని చూడలేదు కదా ఇప్పటివరకు. దాని తర్వాత 2019 ఎలక్షన్స్ తర్వాత మ్. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ₹1 అవినీతి చేసినా, ₹1 అవినీతి చేసినా ఏదో ఒకదో ఇరికించాలని ప్రయత్నం చేస్తారు కదా. మ్. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా మ్. ఆయన డబ్బులు తినాలని ఎప్పుడు అనుకోవాలా. ఆయన రాష్ట్రం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనుకున్నారు ఎప్పుడు కూడా. సహజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకున్న బిజినెస్లో కొంచెం లీవే ఉంటుంది, అది సహజంగా వచ్చేది. అవి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అవినీతి అనేది పక్కకు పెట్టండి. ఈ రోజు వరకు 53 రోజులు జైల్లో పెట్టారు. జిల్లా కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. రూపాయి అవినీతైనా నిరూపించగలిగారా? ఫస్ట్ ఏమన్నారు? 300 కోట్లు అన్నారు. దాని తర్వాత 70 కోట్లకు వచ్చారు. దాని తర్వాత 17 కోట్లకు వచ్చారు. 17 కోట్లనా? 27 కోట్లకు వచ్చారు. ఆ 27 కోట్లు కూడా ఏంటి? మాలాంటి వాళ్ళు సభ్యత్వం తీసుకున్నాం, 100 రూపాయలు 200 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నాము. ఎలక్టోరల్ బాండ్స్. ఆ సభ్యత్వాలన్నీ కూడా డబ్బులు వస్తే ఇప్పుడు ఆ డబ్బులు స్కామ్ అని చెప్పి చూపించారు. అంటే ఈ రోజు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బలవంతుడు బలంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. పైన నరేంద్ర మోదీ గారు, కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక అవినీతి చేసి ఉంటే బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా మొత్తం ప్రజల్లో ఎండగట్టు ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు కాబట్టి వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే 53 రోజుల కంటే ఎక్కువ ఉంచలేకపోయారు. విదేశాల్లో అరెస్ట్ అయిన తర్వాత అంత మూమెంట్ రావడం అదంతా ఫ్యాబ్రికేటెడా లేకపోతే నిజంగానే జనాలు వచ్చారా? అంటే నేను ఈ ప్రశ్న అడిగితే ఒకవేళ టీడీపీ అభిమానులు నన్ను తిట్టుకోవచ్చు కాక, నేనేమంటానంటే ఇతర దేశాల్లో ఉంటున్నాం, మనకి ఎందుకులే, ఎవరు అరెస్ట్ అయితే మనకెందుకు, చంద్రబాబు నాయుడు మనకేంటి, మనం ఇక్కడ ఉంటున్నాం కదా అని అనుకుంటారు కదా సహజంగా. అంత మూమెంట్ ఎలా వచ్చింది, ఎలా లీడ్ చేయగలిగారు అని నా ఇప్పుడున్న మీరు చూసిన వీడియోస్ అన్ని చూసింటారు కదా, అన్ని కంట్రీస్లో వీడియోస్ చూసింటారు కదా. మెజారిటీ అందరు మాలాంటి 40-42 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు తక్కువ మంది. మా జనరేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో పెట్టిన కాలేజ్లో చదువుకున్న జనరేషనే. ఆయన తెచ్చిన కంపెనీస్లో జాబ్ చేసి అక్కడ స్థిరపడ్డ జనరేషనే మొత్తం బయటకు వచ్చింది. మేము ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేశాడు అనేది బలంగా వివరించే ప్రయత్నం చేసాం. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా, యంగ్స్టర్స్ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేసాం. ఈరోజు మీరు చదువుకున్న కాలేజీలు కూడా, మీరు చేస్తున్న కంపెనీలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీసే. మీరు రోజు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే కూడా ఆయన వేసిన పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానము, మేము చెప్పిన ఆయన వాస్తవాలన్నీ కూడా మేము కరెక్ట్గా కన్వే చేయగలిగాం. చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. యుఎస్లోనే కాదు, దాదాపు 17-18 దేశాలలో కాంక్రీట్గా ప్రొటెస్టులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని అందరూ ఖండించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులే ఈరోజు ఆయనకి శిరోధార్యంగా నిలబడ్డాయి. అవన్నీ కూడా శ్రీరామ రక్షగా నిలబడ్డాయి. ఈరోజు ఈ రాజకీయ నాయకుడు కండి హైటెక్ సిటీలో ఆయన ఒక ఈవెంట్ చేశారు మన వాళ్ళు. సో సిబిఎన్స్ గ్రాట్యూడ్ కాన్సెప్ట్ ఏ రాజకీయ నాయకుడికి వస్తారు చెప్పండి? ఆయన చేసిన మంచి పని, ఆయన వల్ల ఎంతో కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు. ఎగ్జాంపుల్ అండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన హైదరాబాద్లో కార్ కంపెనీ ఉన్నాడు జెనెక్స్ అమర్. అవును. ఆయన డైరెక్ట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన హెల్ప్ చేయాల, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫౌండేషన్లో ఆయన కూడా ఒక భాగం అయ్యి అంత మంచిగా స్థిరపడ్డాడని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే ఫోరం ఏదో స్టార్ట్ చేశారు, సిబిఎన్ ఫోరం స్టార్ట్ అయింది. సో ఆయన కూడా డైరెక్ట్గా ఈ వైఎస్ఆర్సీపీ వాడు ఎవ్వడు కూడా నా షోరూమ్ రావడం వీళ్ళదన్న రాకపోవడం వల్ల ఆయనకు ఎంతో కొంత నష్టమే కదా. డెఫినెట్గా ఆయనకు నష్టమే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనిని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఇదొక హైలైట్ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ మెసేజ్ ఫర్ అస్ టు షో అనే ప్రయత్నం ఆయన చేశాడు. అలాగా చాలా మంది ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా డెఫినెట్గా వాళ్ళ పరిధిలో చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. రైట్. ఫైనల్గా మీ విషయంలో కేసు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు సిఐడి అధికారులు బెయిల్ వస్తుంది వెంటనే అని అనుకున్నారా? అంటే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వస్తుందని అనుకున్నా. ఎందుకంటే నాకు న్యాయస్థానం మీద సంపూర్ణమైన నమ్మకం ఉందని పదే చెప్తున్నా. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే జ్యుడిషియరీ ఈ రోజు ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతన్నా బతికి బట్టగట్టింది. ఒకవేళ జ్యుడిషియరీ లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైపోయేది. ఓన్లీ జ్యుడిషియరీ హ్యావ్ సేవ్డ్ ఆంధ్రప్రదేశ్.
జగన్మోహన్ రెడ్డి అనే నియంత పాలకుడి చేతిలో ఉన్న రాష్ట్రాన్ని జ్యుడిషియరీ కాపాడింది. నేను అదే అంటున్నా, మీకు బెయిల్ రావడంలో మిమ్మల్ని అక్కడ వరకు తీసుకెళ్లకుండా 41A నోటీస్ ఇచ్చి విడిపించడంలో లోకేష్ పాత్ర గురించి చర్చ జరిగింది. లోకేష్ అండ్ హిస్ టీమ్. లోకేష్ గారు నేను 7:45కి నాకు ఇష్యూ తీసుకుని యాక్చువల్గా వచ్చిన కాల్, నా టీంలో మీటింగ్ నడుస్తుంది, నేను ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత జాయిన్ ఇట్లా అయింది అని చెప్పగానే మా టీము బాబు గారికి లోకేష్ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. లోకేష్ గారు అవుట్ అండ్ అవుట్ వచ్చి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గై, ప్లీజ్ అందరు అలర్ట్గా ఉండండి, ఏమేమి కావాలో ఏమేమి చేయండి అని చెప్పి లోకేష్ గారు బాబు గారు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాడర్ మొత్తం, నాయకులు మొత్తం, ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ ఎవ్రీథింగ్. నా విషయంలో సపోర్ట్ మాత్రం అవుట్ రేట్గా. అంటే మీలాగే అందరికీ ప్రజలకు కూడా ఇలాంటి భరోసాని లోకేష్ ఇస్తారా రేపు గెలిచే అధికారంలోకి వస్తే? ఇప్పుడు కార్యకర్తలకి అందుబాటులో ఉన్నట్టే గెలిచిన తర్వాత కూడా అందుబాటులో ఉంటారా? ఆయన 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయన ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరో ఒక స్టాఫ్ ఉండి ఇష్యూస్ తీసుకొని ఇష్యూస్ సాల్వ్ చేసేవాళ్ళు. మేమందరం కూడా మాలాంటి వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇష్యూస్ మాకు చెప్పండి అని అనేవాళ్ళు. మాలాంటి వాళ్ళు అసలు ఏది ఆలోచించకుండా ఈ ఇష్యూ ఇది ప్రాబ్లం అని చెప్పేసేవాళ్ళు. ఎంతటి ఇష్యూ అయినా హీఈస్ ఆల్వేస్ రీచబుల్. అన్లైక్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా డిఫరెన్స్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చూసి చూడట్టు వదిలేద్దాము, ఇద్దరిద్దరిలో మనకి ఎందుకు టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాము, ఇదే ఒక గంట టైం ఏదైనా పారిశ్రామిక దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేద్దామని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఏమనుకుంటారు, ఇది అదే ఇది చేద్దాం అదే చేద్దాం అనుకుంటారు ఆయన. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యువ నాయకుడు అనే నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు తయారయ్యారు. లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో అంతకంటే వేగంగా ఆ యువ రక్తానికి అనుకూలంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ గారి సారథ్యం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, అని అవసరము అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాను. సో మీ మిషన్, మీరు దేనికోసం అయితే ఏ మిషన్ కోసం అయితే పరితపిస్తున్నారో అది సక్సెస్ దిశగానే వెళుతుందని అనుకోవచ్చు. సక్సెస్ అయిపోయామండి, సక్సెస్ దిశగా ఇండియాలో సక్సెస్ అయిపోయాము. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడండి. ఇప్పుడున్న నాకున్న సమాచారం, మేము చేసిన సమాచారంలో జగన్మోహన్ రెడ్డికి దాదాపు 30 నుంచి 36 సీట్ల మధ్యలో వస్తాయండి. నాకున్న సమాచారం, నేను చేసుకున్న సమాచారం ప్రకారం. మీ టీం సర్వే కూడా చేసుకుంటుందిగా? మా టీం సర్వే కూడా చేసుకుంటాం. ఇంకా ఏమన్నా రేపు మాపు ఇంకా ఏమన్నా తప్పులు చేస్తే ఇంకా తగ్గచ్చు కూడా. అంటే ఈ నాయకులు రాకముందు సర్వే చేసుకుంది మేము. ఈ నాయకులు జంప్ చేసిన తర్వాత ఎన్ని వస్తాయి అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మళ్ళీ మా టీంని కూడా అలర్ట్ చేసి విల్ డూ ఆల్ ఆఫ్ దట్. రైట్. యశస్వి గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.